పూజ పూర్తయినట్టే కదా, మీతో నేను మాట్లాడాలి అనుకుంటున్నాను అంటూ దేవకమ్మ అందరి వైపు చూసింది. నాన్నమ్మ ప్లీజ్ ఏం మాట్లాడవద్దు, ఇంటికి వెళ్దాం పదా అని అరవింద్ అంటూనే ఉన్నాడు. కానీ అతను మాటలు పట్టించుకోకుండా నువ్వు కొద్దిసేపు మౌనంగా ఉంటావా అని అరవింద్ నోరుని మూపించింది. అసలు మీరందరూ ఏమనుకుంటున్నారు? నా మనవడికి అలా ఎలా పెళ్లి చేశారు? నేను ఒకదాన్ని ఉన్నాను కదా, నాతో చెప్పాలి అని మీరు అనుకోవడం లేదా? పోనీ ఏ పరిస్థితిలో పెళ్లి జరిగిందో జరిగిపోయింది. మరి తర్వాత జరగాల్సిన కార్యక్రమాల గురించి ఒక్కరైనా ఆలోచించారా అని దేవకమ్మ గట్టిగానే అడిగింది. పెద్దమ్మగారు ఏం మాట్లాడుతున్నారు? మాకు అర్థం కావడం లేదు, కాస్త వివరంగా చెప్పండి. మీరు కోప్పడకండి. ఆ క్షణం అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితిలో ఎవ్వరమూ లేము. మీ ఆశీర్వాదం లేకుండానే వాళ్ళ పెళ్లి జరిగిపోయింది. తప్పే, క్షమించండి అని వాణి చేతులు జోడించి అన్నది. దేవకమ్మ వాణి ఎదురుగా నిలబడి ఆమె చేతులని కిందకి వదిలేసింది. పెద్దమ్మ అని నోటి నిండా పిలిచావు. నువ్వు నా కూతురు లాంటిదానివే కాదు, కూతురువే. నేను కోపంగా లేను, చాలా సంతోషంగా ఉన్నాను. నా ఆశీర్వాదం ఎప్పుడూ వాళ్ళకు ఉంటుంది. ఎంతగానో చెప్పాను వాడిని పెళ్లి చేసుకోమని, కానీ నా మాట వినలేదు. ఆ దేవుడే వాళ్ళిద్దరికీ రాసి పెట్టాడు. అందుకే పెళ్ళి జరిగిపోయింది. మరి ఎందుకండి మీరు కోపంగా ఉన్నారు అని వాణి అడిగింది. ఆమె నవ్వుతూ, కోపం కాదు, ఇది ప్రేమ. నా మనవడు అంటే నాకు ఎంత ప్రేమనో మీకు తెలీదు. పెళ్ళి జరిగిపోయింది, మరి తర్వాత వీళ్ళ చేతుల మీదుగా పూజలు వ్రతాలు చేయించాలి కదా, వాటి గురించి మాట్లాడుతున్నాను అని దేవకమ్మ చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ చిరునవ్వు నవ్వేశారు. ఓ, అదా సంగతి. మేమందరం ఇంకేదో అని భయపడిపోయాము. అసలైతే గుడిలో ఈ రెండు జంటలను కూర్చోబెట్టి పూజ చేయించాలి అనుకున్నాము. కానీ సడన్గా అరవింద్ బాబు పెళ్లి చేసుకున్నాడు కదా, ఇలాంటి వాటికి ఒప్పుకుంటాడో ఒప్పుకోడో అని మేము అడగలేదు పెద్దమ్మ, క్షమించండి అని వాణి చెప్పింది. మీరు ఎందుకలా ఆలోచించారో నేను అర్థం చేసుకోగలను. వాడికి ఇది రెండో పెళ్ళే, కానీ నీ కూతురికి మొదటి పెళ్ళి కదా, అన్నీ సాంప్రదాయ ప్రకారం జరగాల్సినవి జరిపించండి అని చెప్పింది. నానమ్మ, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఈ పూజలు వ్రతాలు నా వల్ల కావు. ఏదైనా చేయాలి అనుకుంటే మీరు మాధవితో కలిసి చేయించండి. ప్లీజ్ నన్ను మాత్రం బలవంతం చేయకండి అని అరవింద్ అందరి ముందే నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఇప్పుడు కూడా నాకు మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. డ్రైవర్ కారు తీసుకొని వస్తాడు, మీ ఇద్దరూ ఆ కారులో వెళ్ళండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మాధవి మౌనంగానే ఉంది. అతని వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అతను కూడా భార్య వైపు చూడకుండానే అతను చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోయాడు. అందరూ కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. మాధవి, నా మనవరాలు హనీ పేరు మీద అర్చన చేయించమ్మా అని దేవకమ్మ చెప్పడంతో మాధవి సరే అని తలాడించి పంతులు గారి దగ్గరికి వెళ్ళింది. నేను తోడుగా వెళ్తాను అని వాణి అన్నది. నువ్వెక్కడికి? నీతోనే నేను మాట్లాడాలి. అందుకే కదా నీ కూతురిని దూరంగా పంపించాను అని దేవకమ్మ చెప్పగానే ఏంటా అన్నట్టు వాణి, నిర్మల, మౌనిక ఆమె వైపే చేశారు. నా మనవడు చాలా మంచివాడు. ఎంత మంచివాడో మాటల్లో చెప్పలేను. బాధ, ప్రేమ, దుఃఖం అన్నీ మనసులోనే దాచుకుంటాడు. పైకి మాత్రం గంభీరంగా ఉంటాడు. వాడికి తన కూతురు అంటే ప్రాణం. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కానీ ఆ ప్రేమని జీవితాంతం పొందలేకపోయాడు. హనీ పుట్టగానే వాడి భార్య చనిపోయింది. వాడికి ప్రేమించడం మాత్రమే తెలుసు. ఆ ప్రేమని మాటల్లో చెప్పలేడు. వాడు చూపించే కేరింగ్లోనే మనం ప్రేమని అర్థం చేసుకోవాలి. వాడు లోపల ఎంతగానో కొమిలిపోతున్నాడు. కూతురి కోసమే బ్రతికున్నాడు. వాడి బాధని చూడలేక నేను ఎంతగా తల్లాడిపోతున్నానో నాకే తెలుసు. ఎన్నోసార్లు చెప్పాను పెళ్లి చేసుకోమని, కానీ నా మాట వినలేదు. దేవుడు కరుణించి మాధవిని వాడి జీవితంలోకి పంపించాడు. మీ అందరూ మంచి వాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు. నేను నా జోల పట్టుకొని అడుగుతున్నాను. నా మనవడి జీవితంలో సంతోషాన్ని నింపండి. మాధవికి అర్థమయ్యేలా చెప్పండి. అరవింద్తో తన జీవితం చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరి మనసులు కలిసేలా మనమే ప్రయత్నం చేయాలి. వాళ్ళు పేరుకు మాత్రమే భార్యాభర్తల్లా ఉంటున్నారు. రాత్రి వాళ్ళిద్దరూ ఏమన్నారో తెలుసా? హనీ కోసం మాత్రమే మేము అమ్మా నాన్నలము అని చెప్పారు. అలా వాళ్ళు ఉండకూడదు. 5 సంవత్సరాల నుండి వాడు నవ్వడం మానేశాడు. కూతురు చేసే అల్లరి వల్ల మారతాడేమో అనుకున్నాను. కానీ హనీ పుట్టినప్పటి నుండి ఏడవలేదు, నవ్వలేదు.
కనీసం ఒక్కసారి కూడా నాన్న అని పిలవలేదు. మీరే ఆలోచించండి. వాడి మనసు ఎంతగా గాయపడి ఉంటుందో. వాడికి అన్నీ ఉన్నాయి. డబ్బు, ఆస్తి, పరువు, ప్రతిష్ట అన్నీ ఉన్నాయి. కానీ ప్రేమ లేదు, సంతోషం లేదు. నేను చనిపోయేలోపు ఒక్కసారైనా వాడు నవ్వుతూ ఉండాలి, అది నేను చూడాలి అనుకున్నాను. ఎన్ని రోజులు బ్రతికి ఉంటానో తెలీదు కదా. చావుకు చిన్న పెద్ద తేడా లేదు. ఇవన్నీ విషయాలు మాధవికే చెప్పి తన మనసు మార్చాలి అనుకున్నాను. కానీ నేను చెప్తే ఆ అమ్మాయి ఎలా అర్థం చేసుకుంటుందో అని చెప్పలేదు. ఒకవేళ నేను చెప్పినట్టుగానే వాడి మీద జాలి చూపిస్తూ దగ్గరవుతే అది వాడు సహించలేడు. మాకు తెలిసిన వాళ్ళు, బంధువులు అందరూ వాడి డబ్బు కోసం ప్రేమ నటిస్తూ దగ్గరవ్వాలని చూశారు. కొందరు జాలి చూపించేవారు. అందుకే వాళ్ళందరినీ వాడు దూరం పెట్టాడు. వాడికి అలాంటివి నచ్చవు. స్వచ్ఛమైన ప్రేమ కావాలి. ఒక కూతురికి కన్న తల్లి తప్ప ఇంకెవరు వీటి గురించి అర్థమయ్యేలా చెప్తారు. అందుకే నీకు చెప్పుకుంటున్నాను. నీ కూతురి జీవితం బాగుండేలా నువ్వే మాధవికి చెప్పాలి అని సుభద్రమ్మ ఏడుస్తూ తన బాధనంతా వాణి, నిర్మల, మౌనికతో చెప్పుకుంది. పెద్దమ్మగారు, బాధపడకండి. మాధవికి అర్థమయ్యేలా నేను చెప్తాను. మీరే చూస్తారు కదా, ఒక్కసారి భార్యాభర్తల మధ్య ప్రేమ మొదలైతే వారి మధ్యలోకి ఇంకెవ్వరు చొరపడలేరు. మనమందరం కలిసి ఈ దేవుడు వేసిన బంధాన్ని బలపరుచుకుందాం అని వాణి చెప్పడంతో దేవకమ్మ చాలా సంతోషపడిపోయింది. సరే, నేను రేపు ఇంట్లో పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తాను, మీరందరూ తప్పకుండా రండి అని చెప్పింది. కానీ పెద్దమ్మగారు, అరవింద్ గారు పూజకి ఒప్పుకుంటారా? మీరు మాధవి మనసు మార్చేలా ప్రయత్నాలు చేయండి. అరవింద్ గురించి వదిలేసేయండి, వాడితో నేను మాట్లాడతాను అని చెప్పింది. వాళ్ళందరూ తప్పకుండా వస్తాము అని చెప్పారు. అరవింద్ చెప్పినట్టుగానే డ్రైవర్ మరో కారు తీసుకుని గుడి వద్దకు వచ్చాడు. మాధవి హనీ పేరు మీద అర్చన చేయించింది. ఇక మేము వెళ్తాము అని, మీరు తప్పకుండా రేపు రండి అని దేవకమ్మ చెప్పి మాధవిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. మాధవి తండ్రి వైపే చూస్తూ, నాన్న, మీ ఆరోగ్యం జాగ్రత్త, టైంకి మందులు వేసుకోండి అని పదే పదే చెప్పి దేవకమ్మతో కలిసి వెళ్ళిపోయింది. ఏంటో పిచ్చి పిల్ల, నిన్న మొన్నటి వరకు ఇంట్లో అల్లరి చేస్తూ తిట్లు తినేది, సడన్గా చాలా పెద్దది అయిపోయింది. మౌనిక నీకు పోటీ పడుతుంది, చూడాలి. ఇద్దరు కూతుళ్ళు చూపించే ప్రేమ వల్ల మీ నాన్న ఇంకేం చేస్తాడో. అమ్మా, నాన్నకు దిష్టి పెట్టకు. అయినా మాధవికి నాకు మధ్య పోటీ ఏంటమ్మా? నాన్న అంటే దానికి ఎంతో ఇష్టం, కాకపోతే బయటపడలేదు. ఇప్పుడు పెళ్ళి అయింది కదా, అందుకే నాన్న పదే పదే గుర్తుకు వస్తున్నాడు అంటూ మౌనిక కన్నీళ్లు పెట్టుకుంది. బాధపడకు తల్లి అంటూ మూర్తి కూతురిని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రేమను చూస్తూ అలాగే ఉండిపోయారు. హా, సరిపోయింది. వీళ్ళను ఇలాగే వదిలేస్తే ఇక ఎప్పటికీ మారరు. అన్నయ్య, వదిన, మీరు బయలుదేరండి, మేము కూడా వెళ్తాము. మూర్తిగారు, వెళ్దామా అని నిర్మల అనేసరికి సరే వెళ్దామని చెప్పి వాణి, మూర్తి వెళ్ళిపోయారు. ప్రతాప్, నిర్మల, యశ్వంత్, మౌనిక నలుగురు కలిసి ఇంటికి వచ్చేశారు. మధ్యాహ్నం భోజనాలు చేసిన తర్వాత అందరూ ఒకే చోట కూర్చొని ఉన్నారు. నాన్న, రేపటి నుండి నేను కాలేజీకి వెళ్తాను అని యశ్వంత్ చెప్పాడు. అవునా మౌనిక, నువ్వు కూడా వెళ్ళమ్మా. ఒరేయ్, రేపటి నుండి మౌనిక పూర్తి బాధ్యత నీదే. రోజు కాలేజీకి తీసుకొని వెళ్ళు, నీతోనే తీసుకొని రావాలి. చూడమ్మా, నువ్వు ఈ ఇంటికి కోడలివే, కానీ మాకు కూతురివి. ఇక నుండి నీకు ఏది అవసరమున్నా యశ్వంతిని అడుగు. మీ నాన్నని అస్సలు ఏది అడగకూడదు. వీడు కూడా చదువుకుంటున్నాడు కదా, వీడి దగ్గర డబ్బులు ఎక్కడివి అనుకుంటున్నావేమో. వీడిని కన్నాను కదా, పాకెట్ మనీతో సహా అన్ని ఖర్చులు నేనే భరించాలి. అసలు నువ్వు వీడిని కూడా అడగకు, ఎవరిని అడగకు. నీ అకౌంట్లో డబ్బులు వేస్తాను. బయటికి వెళ్ళినప్పుడు నీకు ఏదైనా తినాలనిపించినా, కొనాలి అనిపించినా నీ ఇష్టం. ఆ డబ్బుతో నువ్వు ఏమైనా చేసుకోవచ్చు అని ప్రతాప్ చెప్పాడు. అయ్యో మామయ్య, నాకు డబ్బులతో పనేముంది? యశ్వంత్తోనే కదా నేను కాలేజీకి వెళ్ళి వస్తాను. ఫీజు ఎలాగో కట్టేశాము. వద్దు, మీరు నా అకౌంట్లో డబ్బులు వేయకండి. ఏంటమ్మా, ఇందాకే చెప్పాను కదా, నువ్వు కోడలివి కాదు కూతురువి అని. అయినా ఈ ఆస్తంతా ఎవరి కోసం? యశ్వంత్కి ఎంత హక్కు ఉందో నీకు అంతే హక్కు ఉంది. వీడు ఎలాగో ఖర్చు పెట్టడానికే పుట్టాడు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఆఫీస్కి వచ్చి నా తర్వాత బాధ్యత తీసుకుంటాడు అన్న ఆశ నాకు ఎలాగో లేదు. అసలు వీడు ఏం చేయాలనుకుంటున్నాడో వీడికే తెలీదు. నీకు ఒక జీవితం మీద ఒక క్లారిటీ ఉంది. వీడు ఎలాగో బాగుపడ్డాడు, కనీసం నువ్వైనా వీడిని దారిలో పెట్టమ్మా.
నాన్న అని యశ్వంత్ మౌనిక ముందు పరువు తీసేస్తున్నావు అని గట్టిగా అరిచాడు. ఎందుకురా అరుస్తున్నావు? నీ గురించి మౌనికకి తెలియదు అనుకుంటున్నావా? తను ఏమైనా కొత్త అనుకుంటున్నావా? అయ్యో నాన్న, ఇప్పుడు మౌని నా వైఫ్. సంతోషం, గుర్తు ఉంది. మరి భార్య కోసం భర్తే కదారా సంపాదించి ఖర్చు పెట్టాల్సింది. అది కూడా గుర్తుపెట్టుకో. ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తి కాగానే ఆఫీస్కి రావడం మొదలుపెట్టు అని చెప్పాడు. మీరు ఏదైనా చెప్పండి, నేను మాత్రం ఆఫీస్కి రాను. అయితే నువ్వే సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయి, లేదా ఏదైనా ఉద్యోగం చెయ్యి. అబ్బా నాన్న, కొద్ది రోజులు నన్ను వదిలేయండి. నాకు మూడ్ వచ్చినప్పుడు ఏదైనా ట్రై చేస్తాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అబ్బా, ఎందుకండి వాడిని విసిగిస్తారు? ఏమైందో తెలీదు. ఇంతకుముందు మీరు మంచి ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళు. ఇప్పుడిప్పుడే మళ్ళీ చనువుగా మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ బాధ్యతలు గుర్తు చేసి మళ్ళీ దూరం పెంచుకోకండి. దూరం పెంచడం కాదే, ఫ్యూచర్ గురించి చెప్తున్నాను. మన దగ్గర ఆస్తులు లేక కాదు, 4 తరాలు తిన్నా తరగని ఆస్తి ఉంది. కానీ కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. మనల్ని నమ్ముకొని కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ కోసమైనా నా తర్వాత వీడు బాధ్యతలు స్వీకరించాలి కదా. అమ్మ మౌని, మీ అత్త గురించి తెలిసిందే కదా. కొడుకుని ఏమీ అనదు, అననివ్వదు. వాళ్ళు వంచి పని చేస్తే వాడు ఎక్కడ కందిపోతాడో అని భయం. కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది. వాడిని నువ్వే మారుస్తావు. నువ్వే మార్చాలి కూడా. నీ ప్రేమతో ఎలాగైనా సరే వాణ్ణి మన ఆఫీస్ వ్యవహారాలన్నీ చూసుకునేలా చెయ్యమ్మా అని ప్రతాప్ ఎంతో ఆశగా మౌనికని అడిగాడు. ఆమె కాదనలేకపోయింది. ఖచ్చితంగా యశ్వంత్ ఆఫీస్కి వచ్చేలా చేస్తాను అని మాట ఇచ్చింది. మౌనిక, వాడు ఇందాక రేపటి నుండి కాలేజ్కి వెళ్తాను అని చెప్పాడు. రేపు అరవింద్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మర్చిపోయాను. వాడికి చెప్పు, మీ ఇద్దరు కూడా అక్కడికి రావాలి. రేపు కాలేజీకి వెళ్ళకండి అని నిర్మల గుర్తు చేయడంతో సరే అని చెప్పేసి మౌనిక వాళ్ళకి గుడ్ నైట్ చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది. యశ్వంత్ పడుకొని నిద్రపోకుండా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంటి యశు, ఆలోచిస్తున్నావు? ఆఫీస్కి ఎప్పటి నుండి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నావా అని నవ్వుతూ అడిగింది. అబ్బా, నువ్వు మొదలు పెట్టావా? ఈ బిజీ లైఫ్ అంటే నాకు చిరాకు. నా వల్ల కాదు ఆ ఫైల్స్ని చెక్ చేస్తూ ఆఫీస్లోనే ఉండడం. అవునా? మరి ఏం చేయాలనుకుంటున్నావు? ఏమో తెలీదు. అలా అంటే ఎలా? మామయ్య గారికి నువ్వు ఒక్కడివే కొడుకువి. నీ మీద అన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఆయన ఆశల మీద నువ్వు నీరు చల్లకు అని మౌనిక చెప్తూ ఉంటే యశ్వంత్ లేచి కూర్చొని దండం పెడుతూ, అమ్మ తల్లి, నువ్వు మొదలు పెట్టకు. ఇప్పటి వరకు మా నాన్న చెప్పింది విన్నాను. నువ్వు ఈ గదిలో నా ఫ్రెండ్లా ఉండు, ఆయనకు కోడలుగా ఉండకు అని చెప్పాడు. సరే కానీ రేపు కాలేజ్కి వెళ్ళొద్దు అని చెప్పింది అత్తయ్య. అరవింద్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎందుకు అని అడిగాడు. ఎందుకంటే చెప్పారు కదా, రేపు వాళ్ళ ఇంట్లో పూజ ఉంది అని. ఓ అలాగా, సరేలే అని చెప్పాడు. ఇద్దరు కొద్దిసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. యశ్వంత్ ఫోన్కి ఒకటే మెసేజ్లు పోస్టులు వస్తూ ఉన్నాయి. వాటి గురించి పట్టించుకోకుండా మౌనితో కబుర్లలో మునిగిపోయి ఉన్నాడు. మౌని ఆవలిస్తూ, వామ్మో, టైం 12 అయిపోయింది. రేపు తొందరగా నిద్ర లేవాలి. మాధవికి హెల్ప్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నేను పడుకుంటాను బాబు. నువ్వు సోఫాలో పడుకుంటావో, బెడ్పై పడుకుంటావో, లేదా నిన్నటిలాగా బాల్కనీలో పడుకుంటావో నీ ఇష్టం. గుడ్ నైట్ అని చెప్పేసి మౌనిక దుప్పటి కప్పుకుంది. అతను ఆమె పక్కనే పడుకొని టేబుల్పై ఉన్న ఫోన్ని చేతిలోకి తీసుకొని ఆన్ చేసి వచ్చేసాడు. అబ్బో, చాలా మెసేజ్లు వచ్చాయి అంటూ వాట్సాప్ మెసేజ్లని పోస్టులని ఓపెన్ చేసి వచ్చేసాడు. చాలా సంతోషంగా పెళ్లి కూతురు గిటప్లో సితార నవ్వుతూ సందీప్ని పెళ్లి చేసుకుని ఆ ఫొటోస్ని ఆమె పెట్టిన పోస్టులని చూసి యశ్వంత్కి కోపం వచ్చింది. వాడితో అంత సంతోషంగా ఉన్న దానివి నాతో ఎందుకు ప్రేమాయణం నడిపావు? అసలు నీది ప్రేమేనా? కాదు. వాడినైనా మనసారా ప్రేమించావా? లేక వాడి డబ్బుని చూసి పెళ్లి చేసుకుంటున్నావా? అందరు అమ్మాయిలు నీలాగే ఉంటారా అని ఫోన్ని విసురుగా టేబుల్ పైన పెట్టేశాడు. సితారాని నేను నిజంగానే పిచ్చిగా ప్రేమించానా? నిజమైన ప్రేమికులు ప్రేమించిన అమ్మాయి దూరం అయితే సహించలేరు, ఎంతగానో ఏడుస్తారు. కొందరైతే పిచ్చివాళ్ళు కూడా అవుతారు. మరి నాకెందుకు తన పక్కన వేరే వాడిని చూస్తే ఎలాంటి బాధ కలగడం లేదు. కేవలం సితార మీద కోపం మాత్రం ఉంది. ఎందుకు? నన్ను మోసం చేసింది అనా, లేక నన్ను వదిలి వెళ్ళిపోయింది అన్నా? అసలు తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? ఎన్ని రోజులు తనతో మాట్లాడకపోతే ఉండలేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు అలా అనిపించడం లేదు. అసలు తనని గుర్తు చేసుకోవాలి అని కూడా అనుకోవడం లేదు అని ఆలోచిస్తూ ఉండగానే మౌనిక నిద్రలో అటువైపు ఉన్న మనిషి కాస్త
ఇటువైపు తిరిగి యశ్వంత్ గుండెల మీద చెయ్యి వేసింది. యశ్వంత్ ఒక్కసారిగా సితార ఊహల్లో నుండి బయటికి వచ్చాడు. ఏంటి అన్నట్టు మౌని వైపు చూశాడు. ఆమె గాఢ నిద్రలో ఉంది. నిద్రలో మౌనిక చాలా అందంగా క్యూట్గా ఉంది. ఎందుకు చిరునవ్వు పెదాలపై వచ్చిందో తెలీదు. కానీ నిద్రలో కూడా మౌనిక నవ్వుతూనే ఉంది. అది చూసి యశ్వంత్ కూడా నవ్వుతూ మౌని చేతిని అతని గుండెల మీద నుంచి పక్కకి తీసేయకుండా ఆమెని చూస్తూ చిన్నప్పటి నుండి వాళ్ళిద్దరూ కలిసి చేసిన చిలిపి అల్లరులను గుర్తు చేసుకొని నవ్వుకుంటూ హాయిగా నిద్రపోయాడు. ఉదయం లేచిన దగ్గర నుండి దేవకమ్మ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఇంట్లో ఉన్న పని వాళ్ళందరిపైన అరుస్తూ అన్ని పనులు చేస్తూ ఉంది. ఇల్లంతా హడావిడిగా పువ్వులతో డెకరేట్ చేసి ఉంది. హనీ పుట్టినప్పటి నుండి ఆ హడావిడిని ఆ డెకరేషన్ని ఎప్పుడూ చూడలేదు. కానీ తనకి చాలా బాగా నచ్చింది. అరవింద్కి ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదు. తన పనులన్నీ పూర్తి చేసుకొని నీట్గా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. గదిలో నుండి కిందకి వచ్చాడు. ఇంట్లో హడావిడిని చూసి ఆశ్చర్యపోయాడు. నానమ్మ, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు. నువ్వెక్కడికి వెళ్తున్నావురా అని దేవకమ్మ అరవింద్ని చూస్తూ అడిగింది. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇంట్లో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అంటావేంట్రా? నువ్వు నీ భార్య కలిసి వ్రతం చేసుకోవాలి. అన్ని ఏర్పాట్లు చేశాను. ఇంకొద్దిసేపు అయితే పంతులు గారు, బంధువులు అందరూ వచ్చేస్తారు అని చెప్పింది. అతను కోపంగా నానమ్మ వైపు చూస్తూ, నీకు నిన్ననే చెప్పాను కదా, పూజలు వ్రతాలు చేయడం నా వల్ల కాదు అని. నువ్వు ఏమైనా చేసుకో, నేను మాత్రం ఆఫీస్కి వెళ్తున్నాను అని అడుగు ముందుకు వేశాడు. సరిగ్గా అదే సమయానికి మౌనిక యశ్వంత్తో కలిసి అందరికంటే ముందుగా మాధవికి ఏదైనా హెల్ప్ చేయాలి అని అక్కడికి వచ్చింది. వాళ్ళని చూసి అరవింద్ హాయ్ అని అన్నాడు. హాయ్, ఎక్కడికి వెళ్తున్నారు అని యశ్వంత్ మౌనిక ఇద్దరూ ఒకేసారి అడిగారు. ఆఫీస్కి అని చెప్పాడు. అదేంటి, మరి పూజ? నాకు తెలీదు, ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నాకేమీ చెప్పకుండానే నానమ్మ అన్ని ఏర్పాట్లు చేసింది. నాకు రావడం కుదరదు అని అరవింద్ బయటికి వెళ్ళిపోయాడు. మౌనికకి యశ్వంత్కి ఏమీ అర్థం కాలేదు. దేవకమ్మ అరవింద్ వెనకాలే వెళ్ళి, ఒరే నాయనా, కాస్త ఆగరా, అందరూ వచ్చేస్తున్నారు. పాపం రా పిల్ల, మాధవి పుట్టింటి వాళ్ళు ఏమనుకుంటారు నీ గురించి? నువ్వు తన పక్కన భర్తలా ఉండడానికి ఇష్టపడడం లేదు. కానీ ఆ పిల్ల ఈ ఇంటి కోడలురా. నువ్వు ఎంత కాదన్నా నీ భార్య. నా మాట వినరా. అందరి ముందు నా పరువు పోయేలా చేయకురా. ఇంకెప్పుడు నీకు చెప్పకుండా ఏ పని చేయను. ఈ ఒక్కసారికి వ్రతంలో కూర్చోనన్నా అని బ్రతిమాలుతోంది. కానీ యశ్వంత్ నానమ్మ మాటలు పట్టించుకోకుండా కోపంగా ఉన్నాడు. ఎంతో అందంగా ఉన్న గార్డెన్లో నుండి అగరత్తల వాసన గుమ్ముమని వచ్చేసింది. ఏంటి ఎప్పుడు లేనిది ఈ వాసన అని అరవింద్ 2 అడుగులు ముందుకు వేసి గార్డెన్ వైపు చూశాడు. అక్కడ తులసి కోట దగ్గర మాధవి అందంగా చీర కట్టుకొని తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంది. ఆమె వెనకాలే మాధవికి మ్యాచింగ్ పట్టు లంగా జాకెట్ వేసుకుని హనీ కూడా ప్రదక్షిణాలు చేస్తూ కనిపించింది. ఇద్దరు తల్లి కూతుళ్ళ భలే ముద్దుగా ఉన్నారు. పాపని చూడగానే అరవింద్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. అరవింద్ ఏం చేస్తున్నాడా అని దేవకమ్మ కూడా అతను చూస్తున్న వైపే చూసింది. చూసావారా, నీ కూతురు ఎంత ముద్దుగా ఉందో. మాధవి తనని అలా రెడీ చేసింది. పుట్టినప్పటి నుండి ఒక్కసారైనా నవ్విందారా? ఇప్పుడు చూడు, తన ముఖంలో నవ్వు కొట్టొచ్చినట్టు ఎలా కనబడుతుందో. ఆ పాప సంతోషం కోసమైనా నువ్వు ఈ వ్రతంలో ఉండొచ్చు కదా అని దేవకమ్మ అడిగింది. అతను నాన్నమ్మ వైపు ఒక లుక్కు చూసి ఇంకేమీ మాట్లాడకుండా హనీ దగ్గరికి వెళ్ళాడు. పూజ పూర్తి కాగానే మాధవి హనీకి ప్రసాదం ఇచ్చింది. అరవింద్ కూడా అక్కడే ఉన్నాడు అని అతనికి కూడా హారతి ఇచ్చి ప్రసాదం తీసుకోండి అని చెప్పింది. అతను మాధవిని అలా చూస్తూ ఉండిపోయాడు. లోకంలో ఉన్న అరవింద్ని హనీ చెయ్యి పట్టుకొని ఊపింది. కూతురి స్పర్శ తగలగానే అరవింద్ తల కిందకి వంచాడు. హనీ వైపు చూశాడు. కిందకి వంగు అన్నట్టు చేతితో చెప్పింది. ఏంటమ్మా అని మోకాలపై కూర్చున్నాడు. మాధవి చేతిలో ఉన్న ప్రసాదాన్ని హనీ అరవింద్ కళ్ళకి అద్ది నోట్లో పెట్టింది. కూతురు ప్రేమగా తినిపిస్తే అరవింద్ కాదనలేకపోయాడు. ఎప్పుడూ లేనిది హనీ అతనికి బొట్టు పెట్టి చెంపలపై ముద్దులు కూడా పెట్టింది. అరవింద్కి చాలా సంతోషంగా అనిపించింది. కూతురుని ఎత్తుకొని చాలా ముద్దుగా ఉన్నావు అంటూ ముద్దు పెట్టుకున్నాడు. ఆ అమ్మ ఎలా ఉంది అన్నట్టు మాధవిని చూపిస్తూ అడిగింది. అతను మాధవి వైపు చూసి పాపని మళ్ళీ ఒకసారి ముద్దు పెట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళాడు. దేవకమ్మ చాలా సంతోషపడిపోయింది. హనీ వల్లే వీళ్ళిద్దరూ మారుతారు. అమ్మయ్య, వీడు నా మాట వినకపోయినా తన కూతురి కోసం పూజలో కూర్చున్నవాడికి ఒప్పుకున్నట్టే
అని ఆమె కూడా లోపలికి వెళ్ళిపోయింది. మౌనిక మాధవితో కబుర్లు చెబుతూ ప్రసాదాలు రెడీ చేసింది. యశ్వంత్ అరవింద్తో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాడు. మాధవి వల్ల అమ్మ నాన్న, యశ్వంత్ వల్ల అమ్మ నాన్న, పంతులు గారు అందరూ ఒకేసారి వచ్చేశారు. మాధవి అరవింద్తో కలిసి సత్యనారాయణ వ్రతం చేసింది. పూజ పూర్తయిన తర్వాత పంతులు గారు వెళ్ళిపోతూ ఉంటే అతన్ని ఒక్క నిమిషమని దేవకమ్మ ఆపేసింది. నేను మీతో ఫోన్లో మాట్లాడాను కదా, అసలు విషయం చెప్పకుండానే వెళ్ళిపోతున్నారేంటి అని అడిగింది. అయ్యో మర్చిపోయానమ్మా, ఇదిగోండి ఈ చీటీలో రాసి పెట్టాను. 2 రోజుల తర్వాత మంచి ముహూర్తం ఉంది. టైము డేటు అన్నీ రాసి పెట్టాను. నేను అర్జెంటుగా వెళ్ళొస్తానమ్మా అని చెప్పి పంతులు గారు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ పాపకి ఇంట్లో బంధువులు ఆ పూజా వాతావరణం చాలా బాగా నచ్చింది. దేవకమ్మ చేతిలో చీటీని చూస్తూ ఏంటి మళ్ళీ ఏదైనా పూజ ఉందా అని చేతులతో కన్నులతో ఇషారా చేసి అడిగింది. అరవింద్, చూసావా, నీ కూతురికి పూజలు అంటే చాలా ఇష్టపడుతుంది. అసలు ఈ పాప ఈ చీటిలో ఏముందో తెలుసుకోవాలని ఆశపడుతుంది. మరి మీకు తెలుసుకోవాలని లేదా అని మాధవిని అరవింద్ని చూస్తూ అడిగింది. మీరు ఎలాగో అడగరని నాకు తెలుసులే, నేనే చెప్పేస్తాను. 2 రోజుల తర్వాత మీ ఇద్దరికీ శాంతి పూజ జరిపించాలి అని పంతులు గారు ముహూర్తం చెప్పి వెళ్ళారు. ఈ చీటీ దానికి సంబంధించిందే అని దేవకమ్మ చెప్పగానే అరవింద్ కోపంగా వాళ్ళ నాన్నమ్మ వైపు చేశాడు. మాధవి మరీ అంత అమాయకురాలు కాదు, చిన్నపిల్ల కాదు. దేవకమ్మ చెప్పిన మాటలను అర్థం చేసుకుంది. కానీ అందరి ముందు మౌనంగా సిగ్గుపడుతున్నట్టుగా తలదించుకొని కూర్చుంది. మూర్తి గారికి ఆరోగ్యం బాగాలేదు, కానీ ఇద్దరి కూతుళ్ళకి పెళ్లి జరిపించాను అని చాలా సంతోషంగా ఉన్నాడు. ఒరే మూర్తి, నీ ఆనందం చూస్తూ ఉంటే నీకు ఉన్న జబ్బులన్నీ పారిపోయేలా ఉన్నాయిరా. నాకెందుకో అనిపిస్తుంది నీకు ఏమీ కాదు, మౌనికకి మాధవికి పిల్లలు పుడితే వాళ్ళతో ఆడుకుంటావు అనిపిస్తుందిరా అని ప్రతాప్ మూర్తి సంతోషాన్ని చూస్తూ అన్నాడు. ఒరేయ్, ఆశకు కూడా హద్దు ఉండాలిరా. నేను ఎప్పుడు పోతానో తెలీదు, అందుకని ఈ క్షణం బాధపడుతూ ఈ సంతోషాన్ని కోల్పోవాలా? అది కాదురా, మనిషి నవ్వుతూ ఉంటే ఆయుష్ పెరుగుతుంది అంట. ఏమో, చెప్పలేము. నీ విషయంలో ఏదైనా చమత్కారం జరగచ్చు. నువ్వన్నట్టే జరిగిందనుకో, నీ మనవడిని నా దగ్గరే పెంచుకుంటాను, చూసుకో మరి. ఒరేయ్, నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి. మాధవి మౌనిక పిల్లలతో మనమిద్దరం కలిసి ఆడుకోవాలి అని చెప్పాడు. వాళ్ళ సంతోషాన్ని చూసి అరవింద్, యశ్వంత్ ఒకరిని ఒకరు చూసుకున్నారు. మౌనిక, యశ్వంత్ ఫ్రెండ్స్లా ఇంకా ఎక్కువ చనువుతో ఉంటున్నారు. రోజు కాలేజీకి వెళ్ళడం, సాయంత్రం ఇద్దరూ కలిసి ఇంటికి రావడం, బోర్ కొడితే అలా పార్కుల్లో తిరిగి రావడం, మౌనికని పుట్టింటికి తీసుకుని వెళ్ళడం, ఇలా అన్ని పనులు చేస్తున్నాడు. పెద్దలు పొరపాటు పడ్డారు, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము అని. కానీ రోజు రోజుకి యశ్వంత్ మీద నాకు ప్రేమ కలుగుతుంది. మౌనిక తనలో తానే మురిసిపోతూ ఉంది. ఏంటమ్మా మాధవి, వ్రతం జరిగిన 2 రోజుల వరకు మీ ఇద్దరికి శోభనం జరిపించాలి అనుకున్నాను, కానీ 5 రోజుల వరకు వీలు కాదు అని చెప్పావు. 5 రోజులు కాస్త వారం రోజులు అవుతుంది. ఇక మీ మాట నేను వినాలి అనుకోవడం లేదు. మీరే కలిసిపోతారు అనుకున్నాను, కానీ ఎక్కడ? నువ్వు కింది బెడ్రూమ్లో, వాడు పైన బెడ్రూమ్లో. ఇలా అయితే హనీ ఆడుకోవడానికి ఒక తమ్ముడు చెల్లెనో ఎలా వస్తారు అని కాస్త కోపంగా గట్టిగానే అడిగింది. మాధవికి అరవింద్ అంటే అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు అని ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. దేవకమ్మని ఎదిరించే అంత ధైర్యం కూడా లేదు. పని వాళ్ళతో చెప్పి అరవింద్ గదిని పువ్వులతో అలంకరించింది. సాయంత్రం హనీని త్వరగా నిద్రపుచ్చింది. మాధవికి ఇష్టం లేదు, కానీ దేవకమ్మ బలవంతం చేసి బ్యూటీషియన్ని పిలిపించి అందంగా రెడీ చేయించింది. గదిలోకి పంపించింది. ఆ రోజు అరవింద్ కాస్త లేటుగా ఇంటికి వచ్చాడు. అరవింద్ వచ్చే వరకు దేవకమ్మ నిద్రపోకుండా హాల్లో ఎదురు చూస్తూ కూర్చుంది. నానమ్మ, హనీ పడుకుందా అని ఆమెను చూసి అడిగాడు. పడుకుందిరా అని ఆవిడ చెప్పింది. మరి నువ్వేంటి ఎప్పుడు లేనిది ఇలా నా కోసం ఎదురు చూస్తూ కూర్చున్నావు, నువ్వు కూడా పడుకో అని చెప్పాడు. అరవింద్ మెట్లు ఎక్కుతూ తన గదిలోకి వెళ్ళబోతూ ఉంటే ఒక్క నిమిషం అంటూ దేవకమ్మ అతన్ని ఆపేసింది. ఏంటి నానమ్మ, నాతో ఏదైనా మాట్లాడాలా అని అడిగాడు. అవునురా, మీ తాత కలలోకి వచ్చాడు. ఆయనకు ఎంతో ఇష్టమైన మామిడి పళ్ళు తెచ్చి ఫోటో దగ్గర పెట్టమని అడిగాడు. ఓ, ఎప్పుడూ లేనిది ఇన్ని సంవత్సరాల తర్వాత తాతగారు నీ కళ్ళలోకి వచ్చారా? గ్రేట్. మరి ఆలస్యం ఎందుకు, తెప్పించకపోయావా? లేదురా, ఇప్పుడు ఆ మామిడి చెట్టు కొట్టేశారు. ఊళ్ళో మన పొలంలో ఉండేది. ఆ చెట్టు కాయలే మీ తాతయ్య తినేవాడు. ఇప్పుడు ఆ చెట్టే లేదు, ఎలా కాయలు తెప్పించి పెట్టాలి అని అన్నది.
నాన్నమ్మ అలా ఏడుస్తూ ఉంటే అతను ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి, ఏంటి నాన్నమ్మ మరి చిన్న పిల్లలా చేస్తున్నావు? తాతయ్య ఎప్పుడో చనిపోయాడు. అతన్ని తలుచుకొని నువ్వు ఇలా ఏడవడం ఏమీ బాలేదు. అయినా సడన్గా నీ కళ్ళలోకి ఎందుకు వచ్చాడు? ఆయనకి వేరే ఏ పని లేదా? అది కూడా మామిడి చెట్టు, అవే మామిడి కాయలు కావాలని ఎలా అడుగుతాడు? మార్కెట్లో చాలా కాయలు ఉన్నాయి. రేపు నేను బుట్టలు బుట్టలు తెప్పిస్తాను. ఫోటో దగ్గర అన్ని బుట్టలు పెట్టుకో. కానీ ఆయన కోప్పడతాడేమోరా అని అమాయకంగా ముఖం పెట్టి అన్నది. అరవింద్ నవ్వుతూ, అలా ఏమీ జరగదు. అయినా తాతయ్య చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. ఎలా వచ్చి తింటాడే అని అడిగాడు. మీ తాతయ్య రాడు అంటున్నావా? ఏంటి నానమ్మా మరి చిన్న పిల్లల మాట్లాడుతావు? చనిపోయిన వాళ్ళు తిరిగి ఎలా వస్తారు? అవును కదా, రారు కదా. మరి ఎందుకురా చనిపోయిన నీ భార్యని తలుచుకుంటూ బ్రతుకున్న మమ్మల్ని బాధ పెడుతున్నావు? పెళ్లి చేసుకున్నావు, ఇంట్లోకి ఒక భార్యని తెచ్చావు. నీ కూతురికి తల్లిలాగే ఉండిపోవాలా? ఆ పిల్ల తల్లి కాకూడదా? భర్త ప్రేమ పొందకపోతే ఇక ఆడతనం ఎందుకురా? కొట్టేసిన చెట్టుకు మామిడి పళ్ళు తెంపలేము, చనిపోయిన వాళ్ళని తిరిగి పొందలేము. కానీ భార్యతో ప్రేమగా కాపురం చేస్తే చనిపోయిన వారి ప్రతిరూపాలు మళ్ళీ మీకు పుల్లలుగా పుడతారా? ఏం చెప్పాలనుకుంటున్నానో నీకు అర్థమైంది అనుకుంటున్నాను. పైన గదిలోనే మాధవి ఉంది. తనని ఏమీ అనకు. భర్తలా నీ బాధ్యతని నిర్వర్తించు. ఆ పిల్ల ఇంట్లోకి వచ్చినప్పటి నుండి మన ఇల్లు మారిపోయింది. ఎటువైపు చూసినా నవ్వులే ఉన్నాయి. కానీ ఎందుకు? మాధవి భయపడుతున్నట్టుగా అనిపిస్తుంది. ప్రేమగా దగ్గరికి తీసుకొని ఆమె మనసులో ఉన్న బాధ భయం పోగొట్టు. ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేయకురా. నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. నువ్వేమీ చిన్న పిల్లవాడివి కాదు కొట్టి చెప్పడానికి అని అరవింద్కి చెప్పేసి దేవకమ్మ తన గదిలోకి వెళ్ళిపోయింది. అరవింద్ సైలెంట్గా తన గదిలోకి వెళ్ళాడు. మాధవి బెడ్పై కూర్చొని ఉంది. అరవింద్ని చూడగానే పైకి లేచి నిలబడింది. అతను డోర్ పెట్టేసి ఒక్కో అడుగు మాధవి వైపు వేస్తూ ఉంటే మాధవికి వణుకు మొదలైంది. అతను బెడ్పై కూర్చొని మాధవి వైపు చూస్తూ కూర్చో అని అన్నాడు. ఆమె వణికిపోతూనే పర్వాలేదు అని చెప్పింది. మా నానమ్మ కాస్త చాదస్తపు మనిషి. ఆమె ఏదైనా తలుచుకుంది అంటే అది జరిగిపోవలసిందే అని చెప్పాడు. మాధవి చురుగ్గా అతని వైపు చూసింది. హా, అలా చూడకు. నేను మన విషయం గురించి మాట్లాడడం లేదు. నీకు ఇష్టం లేకుండా ఏది జరగదు. అయినా నేనంటే నీకు ఇష్టం లేదు కదా అని నాకు కూడా తెలుసు. పెళ్లిలో హనీకి తల్లిలాగే ఉంటాను అని నాతో చెప్పినప్పుడే విషయం అర్థమైంది. మీ నాన్న ఆరోగ్యం గురించి నీకు తెలిసిపోయింది అని. ఆ రోజు హాస్పిటల్లో ప్రతాప్ అన్నయ్య నాతో యశ్వంత్తో మాట్లాడుతూ ఉంటే నువ్వు విన్నావు కదా అని అడిగాడు. మాధవికి కన్నీళ్ళు ఆగడం లేదు. మీ నాన్న కోసమే పెళ్లి చేసుకున్నావు. ఆ క్షణం నేను కాదనలేకపోయాను. కానీ నీకు విడాకులు ఇచ్చి ఒక మంచి సంబంధం చూసి నేనే పెళ్లి చేయాలి అనుకున్నాను. కానీ హనీతో నీకు ఏర్పడిన బంధాన్ని చూసి నేను నీ గురించి ఆలోచించడమే మర్చిపోయాను. నువ్వు హనీతో ఇలా ఉండిపోతే చాలు అనుకున్నాను. కానీ ఇందాక నానమ్మ గుర్తు చేసింది. ఆడపిల్లకి భర్త ప్రేమ చాలా అవసరమని. బాధపడకు. అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. నేనే నీకు ఒక మంచి సంబంధం చూసి నీకు సరిచూడు అయిన వాడిని తెచ్చి పెళ్లి చేస్తాను అన్నట్టు మీ నాన్న గురించి ఫారెన్ డాక్టర్స్తో మాట్లాడాను. రిపోర్ట్స్ కూడా పంపించాను. వాళ్ళు మీ నాన్న గురించి మంచి న్యూసే చెప్తారు అని అనుకుంటున్నాను. మీ నాన్నకి ఏమీ కాదు అని అరవింద్ అనగానే మాధవికి ఏడుపు ఆగడం లేదు. అలా ఏడుస్తూ ఉన్న మాధవిని చూస్తే అరవింద్కి గుండె తరుక్కుపోయింది. ఆమెని దగ్గరికి తీసుకుని ఓదార్చాలి అనుకున్నాడు. కానీ అది సంస్కారం కాదు అని మాధవిని అలాగే వదిలేసి సైలెంట్గా పడుకున్నాడు. ఏడ్చి ఏడ్చి మాధవి అలాగే నేలపై పడుకుంది. అరవింద్ బాగా అలసిపోయాడు పని ఒత్తిడి వల్ల. త్వరగా నిద్ర లేవలేదు. మాధవి కూడా అలాగే పడుకొని ఉంది. దేవకమ్మ అరవింద్ గది వైపే చూస్తూ వీళ్ళు ఇంకా నిద్రలేచినట్టు లేరు. అంటే రాత్రి వీరి మధ్య అని ఏదేదో ఊహించుకొని చాలా మురిసిపోతూ ఉంది. మాధవి రెడీ చేస్తేనే స్కూల్కి వెళ్తాను అని హనీ మారం చేసింది. వాళ్ళని నిద్ర లేపితే బాగుండదు అని దేవకమ్మ హనీని స్కూల్కి పంపించకుండా ఉంది. అరవింద్ ముందుగా నిద్ర లేచాడు. అతనికి చాలా నీరసంగా ఉండడంతో ఆఫీస్కి రావడం కుదరదు అని ఫోన్ చేసి చెప్పాడు. మాధవి కూడా నిద్ర లేచింది. ఇద్దరూ ఫ్రెష్ అయి టైం చేసుకొని కిందకి వచ్చారు. దేవకమ్మ హాల్లోనే కూర్చొని మెట్లు దిగుతూ వస్తున్న ఇద్దరి వైపు చూసింది. వీళ్ళ మధ్య సఖ్యత పెరిగింది అని అనుకుంటూ ఉంది. హనీ ఇంట్లో ఉండడంతో మాధవి హనీ దగ్గరికి వెళ్ళి స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు అని అడిగింది.
అని చేతులతో కళ్ళతో చెప్పే భాష మాధవికి చాలా బాగా అర్థమవుతుంది. సరే, ఇంట్లోనే ఉన్నాం కదా, ఈరోజు బయటికి వెళ్దామా అని అడిగింది. చాలా సంతోషంగా ఓకే అని చెప్పింది. అరవింద్ వాళ్ళని చూస్తూ, హనీ, ఈరోజు నిన్ను నేను బయటికి తీసుకొని వెళ్తాను అని చెప్పాడు. అయితే ముగ్గురం కలిసి వెళ్దాం అని హనీ చెప్పింది. హనీ చెప్పినట్టుగానే అరవింద్ మాధవి పాపని తీసుకొని బయటికి వెళ్ళారు. షాపింగ్, పార్క్ అన్ని చోట్లకి పాపని తీసుకొని వెళ్ళారు. హనీతో పాటు మాధవి, అరవింద్ కూడా ఆ రోజుని చాలా బాగా ఎంజాయ్ చేశారు. మాధవిని పోకిరి విధవులు తినేసేలా చూస్తూ ఉన్నారు. అరవింద్ చాలా సీరియస్గా వాళ్ళ వైపు చూశాడు. అక్కడ ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు అని వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోయారు. అరవింద్ ఎందుకు అంత సీరియస్గా ఉన్నాడో మాధవికి అర్థమైంది. అతను ఆమె పట్ల చూపిస్తున్న కేరింగ్ని చూస్తే మాధవికి చాలా బాగా అరవింద్ నచ్చేశాడు. ఒకప్పుడు ఇలాగే నన్ను కాపాడాడు, కానీ అప్పుడు నేనే ఇతనిపై అరిచాను. అసలు ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడో. ఇతనికి పెళ్ళయి ఒక కూతురు ఉంది అంటే ఎవరైనా నమ్ముతారా? నేను ఇలా అంకుల్ అని పిలిచాను అని అరవింద్ను చూస్తూ అతను ఫస్ట్ టైం మీట్ అయిన సన్నివేశాన్ని గుర్తు చేసుకుంది. హనీ ఐస్ క్రీమ్ని చూపిస్తూ నాకు అది కావాలి అని అడిగింది. నేను వెళ్ళి తెస్తాను అని మాధవి పైకి లేచింది. మీ ఇద్దరూ ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి తెస్తాను అంటూ అరవింద్ షాప్ దగ్గరికి వెళ్ళాడు. అరవింద్ వెళ్ళగానే ఆ పోకిరి విధవులు మాధవి దగ్గరికి వచ్చారు. ఏంటి, వాడు హీరో అనుకుంటున్నాడా? నీ వైపు చూస్తేనే మమ్మల్ని చూపులతోనే భయపెట్టేస్తున్నాడు. అయినా ఇంత అందంగా ఎందుకు ఉంటారే మీరు? కనీసం మమ్మల్ని కళ్ళతో కూడా చూడనివ్వరు ఎందుకు అంటూ వాళ్ళు మాధవితో అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. మాధవికి చాలా కోపం వచ్చింది. మీకు నా గురించి తెలియదు, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని కోపంగా చెప్పింది. అపచా, మా గురించి నీకు తెలీదు, మర్యాదగా వాడు వచ్చేలేపు మా అందరికీ ముద్దులు పెట్టేశాయి, సైలెంట్గా వెళ్ళిపోతాం, లేదంటే ఏం చేస్తామో మాకే తెలీదు అని వాళ్ళు అనగానే మాధవి పైకి లేచి వాళ్ళను కొట్టబోయింది. హలో, కొంచెం ఆగు తల్లి అంటూ ఒకడు హనీని పట్టుకొని పాప మా చేతిలో ఉంది అని బెదిరించాడు. పాపని వదిలేయండి, ఏమి చేయకండి అని మాధవి బ్రతిమాలుతూ ఉంది. అయితే మేము చెప్పినట్టు చెయ్యి అని వాళ్ళు మాధవిని చెడాయిస్తూ ఉన్నారు. అరవింద్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ని చూస్తూ ఏది కావాలా అని వెనక్కి తిరిగి వాళ్ళని అడగాలి అనుకున్నాడు. కానీ మాధవి దగ్గర పోగిరి విధవులను చూసి పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఒక్కొక్కడిని కొడుతూ ఉంటే అందరూ షాక్ అయి చూస్తూ ఉన్నారు. పాపని చేతిలోకి తీసుకున్నవాడు కూడా భయపడిపోయి అలాగే నిలబడి ఉన్నాడు. ఒరేయ్, పాపని వదిలేరా అని అరవింద్ అనడంతో అతనికి అప్పుడు గుర్తుకు వచ్చింది, పాప అతని చేతిలో ఉంది అని. వదిలేస్తే నువ్వు నన్ను కూడా కొడతావు అంటూ వాడు పాపని తీసుకొని పరిగెడుతూ ఉన్నాడు. మాధవి, అరవింద్ వాడి వెనకాలే పరుగులు తీశారు. ఒక కర్ర కనిపించడంతో అరవింద్ ఆ కర్రని వాడి కాళ్ళకు తగిలేలా విసిరేశాడు. దాంతో వాడు కింద పడిపోయాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి హనీని తీసుకున్నాడు. వాడిని తుక్కు తుక్కున కొట్టేశాడు. మాధవి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఒక చోట నిలబడి అమ్మయ్య, పాప దొరికేసింది అని ఊపిరి పీల్చుకుంటూ ఉంది. దీనివల్లే మనము వాడి చేతిలో చావ దెబ్బలు తింటున్నాము అంటూ వెనకాల నుండి ఒకడు వచ్చి మాధవిని కొట్టబోయాడు. అది చూసిన హని గట్టిగా అమ్మా అని అరిచేసింది. మాధవి వెంటనే అలర్ట్ అయ్యి వెనక్కి తిరిగి వాడి కడుపులో ఒక్క గుద్దు గుద్దేసింది. దానితో వాడు కింద పడిపోయి, నువ్వు కూడా వాడిలాగే చావకుట్టుడు కొడుతున్నావేంటే అంటూ వాడు కింద మీద పడి అక్కడి నుండి పారిపోయాడు. అరవింద్ హనీని తీసుకొని మాధవి దగ్గరికి వచ్చాడు. నీకు ఏమీ కాలేదు కదా అని మాధవిని దగ్గరికి తీసుకొని అడిగాడు. కంగారు పడకండి, నాకు ఏమీ కాలేదు అని మాధవి అతని కళ్ళలో కనపడుతున్న భయాన్ని, ప్రేమను చూస్తూ అన్నది. హనీని మాధవి ఎత్తుకుంది. అమ్మా అని మళ్ళీ హనీ పిలవగానే మాధవికి నమ్మలేనట్టుగా అనిపించింది. హనీ, నువ్వు అమ్మ అని పిలిచావా నన్ను? ఇది మళ్ళీ ఒకసారి పిలువ అని పదే పదే హనీ నోటితో అమ్మ అని పిలిపించుకుంది. హనీ అలా పిలుస్తూ ఉంటే అరవింద్ కూడా ఆశ్చర్యపోయాడు. అతనికి తెలియకుండానే కళ్ళలో నుండి కన్నీళ్లు బయటికి వచ్చేశాయి. హనీ, నాన్న అని పిలువు అని మాధవి చెప్పగానే నాన్న అంటూ అరవింద్ని ప్రేమగా పిలిచింది. ఎప్పటికీ ఆ పిలుపు వినలేను అని అరవింద్ ఎంతగానో బాధపడ్డాడు. కానీ హనీ అలా పిలుస్తూ ఉంటే అరవింద్ తట్టుకోలేకపోతున్నాడు. పాపని గట్టిగా పట్టుకొని ఏడ్చేశాడు. అరవింద్ గారు, కంట్రోల్ చేసుకోండి, పాప మాట్లాడుతుంది, తన మాటలు వినాలని లేదా అని మాధవి అనడంతో అరవింద్ మాధవిని కూడా హత్తుకొని, ఇదంతా నీ వల్లే, నువ్వు నా జీవితంలోకి వచ్చావు, వెలుగుని నింపావు,
నేనంటే నీకు ఇష్టం లేదు అని నాకు తెలుసు. కానీ నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ నా ఇల్లు చీకటి అయిపోతుంది. ప్లీజ్ నన్ను వదిలేయకు. ఎక్కడికి వెళ్ళకు అంటూ మాధవిని కూడా హత్తుకొని అతని మనసులో ఉన్న మాటలని అతనికి తెలియకుండానే చెప్పేశాడు. అతని సంతోషానికి అవధులు లేవు. హనీ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటే యశ్వంత్ కుటుంబం, మాధవి అమ్మ నాన్న, అరవింద్ నానమ్మ ఇలా తెలిసిన వాళ్ళు అందరూ అరవింద్ సంతోషంలో పాలు పంచుకున్నారు. మాధవి కూడా అరవింద్తో మునపటిలా లేదు. అతనికి సంబంధించిన అన్ని పనులు ఎంతో ఇష్టంగా చేస్తూ ఉంది. మాధవి హనీ ఇద్దరూ కలిసి చేసే అల్లరి అంతా ఇంత కాదు. అరవింద్ ఇల్లు ఇప్పుడు కళకళలాడుతూ ఉంది. ఎంత చేసిన మాధవికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? ఆమెకు నచ్చిన వాడిని ఇచ్చి పెళ్లి చేయాలి అని అరవింద్ చాలా గట్టిగానే ఫిక్స్ అయ్యాడు. ఫారెన్ డాక్టర్స్ మూర్తి గారి ఫైల్స్ని చెక్ చేసి అరవింద్కి మెయిల్ పంపించారు. ప్రయత్నం చేస్తే ఇంకా కొద్ది రోజులు బ్రతకచ్చు. ఎవరిదైనా ఒక కిడ్నీ పెట్టాలి. అలాగే క్యాన్సర్తో పాడైపోయిన లివర్ని తొలగించాలి. అతనికి సరిపడా కిడ్నీ, లివర్ డొనేట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ 10 రోజుల్లో వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. లేదంటే ఆశలు వదులుకోవాల్సిందే అని వాళ్ళు మెయిల్ పెట్టారు. అది చూసి అరవింద్కి సంతోషంగానే అనిపించింది. కానీ 10 రోజుల్లో మూర్తి గారికి తగ్గట్టుగా లివర్ని, కిడ్నీని డొనేట్ చేసేవాళ్ళు ఎవరు దొరుకుతారు? ఒకవేళ ఆపరేషన్ చేసినా సక్సెస్ అవుతుంది అని ఖచ్చితంగా చెప్పడం లేదు కదా. మరి ఈ విషయం మాధవికి చెప్పి ఆశలు రేపడం మంచిది కాదు అని అరవింద్ ఎవరికీ చెప్పకుండా మాధవికి అబ్బాయిని వెతకడం, మూర్తి గారి ట్రీట్మెంట్ కోసం కిడ్నీని, లివర్ని డొనేట్ చేసే వాళ్ళని వెతకడం మొదలుపెట్టాడు. యశ్వంత్, మౌనిక ఎగ్జామ్స్ కోసం చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వాళ్ళు రోజు కాలేజీకి వెళ్ళి రావడం చూసిన అరవింద్ మాధవిని అడిగాడు, అదేంటి మీ అక్క నువ్వు ఒకే కాలేజ్ కదా, మరి నీకు ఎగ్జామ్స్ లేవా? నువ్వు చదువుకోవాలి అని అనుకోవడం లేదా అని అడిగాడు. అయ్య బాబోయ్, లేదు లేదు, చాలా ఇష్టంగా కష్టమైన చదువుకి విముక్తి చెప్పాను. మీరు మళ్ళీ చదువుకో అని చెప్పకండి అని మాధవి అనగానే అరవింద్ నవ్వేశాడు. ఎందుకు చదువంటే అంత భయం? భయం కాకపోతే ఏంటండి? అసలు అన్నని పెద్ద బుక్కులు ఎలా చదవాలి? ఓ, నువ్వు మీ అక్క ఇద్దరు ట్విన్సే కదా, తను బాగానే చదువుకుంటుంది కదా. దానికి చదువంటే పిచ్చి, అందుకే చదువుతుంది. నాకు భయం, అందుకే అన్నీ బ్యాడ్ లక్లు. అక్కడ మా నాన్న బాధపడతాడు అని ఏదో అలా పైపైన చదివేశాను. అయితే ఎగ్జామ్స్ ఇవ్వను అంటావు, మరి ఎవరైనా అడిగితే ఏం చెప్తావు? ఏం చెప్తాను? నా భర్త ఇంటిని పిల్లని చూసుకుంటే చాలు అని చెప్పాడు అని అంతా మీ మీదకే తోసేస్తాను అని మాధవి చెప్పగానే అరవింద్ గట్టిగా నవ్వేశాడు. మాధవి అతన్నే చూస్తూ, మీరు నవ్వితే చాలా అందంగా ఉంటారు తెలుసా అని అన్నది. ఇంకా కొద్దిసేపు అతన్నే చూస్తూ ఉంటే మాధవి మనసులో ఉన్న మాట అతనితో చెప్పేస్తుందేమో అని భయమేసి వంటగదిలోకి పరుగు తీసింది. ఎప్పుడు చనిపోతాడో తెలీదు అని డాక్టర్లు మూర్తిని చూసి ఆశ్చర్యపోయారు. అతను సంతోషంగా ఉండడం వల్లనేమో, మందులు కూడా బాగా పనిచేసినట్టున్నాయేమో, లేక వాణి చేసిన పూజలు ఫలించాయేమో తెలీదు. కానీ మూర్తి ఇప్పుడు బాగానే ఉన్నాడు. టైంకి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. అలా వాళ్ళ పెళ్ళి అయ్యి 6 నెలలు కంప్లీట్ అయింది. ప్రతాప్ గారికి ఆఫీస్లో టెన్షన్ ఎక్కువ పెరిగిపోయింది. ఈ మధ్య పని ఒత్తిడి వల్ల ఇంటికి కూడా సరిగ్గా రావడం లేదు. ఒకవైపు మౌనిక, యశ్వంతులు ఎగ్జామ్స్ హడావిడిలో ఉన్నారు. అది లాస్ట్ ఎగ్జామ్. సితారా లాస్ట్ ఎగ్జామ్ రోజు యశ్వంత్ కోసం కాపలా కాస్తూ ఉంది. సితారాని చూడగానే యశ్వంత్ ఫస్ట్ షాక్ అయ్యాడు. ఆమెని చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు. కానీ సితారా అతని చెయ్యి పట్టుకొని ఆపేసింది. ఏంటి యశ్వంత్, నువ్వు మౌనికతో అంత హ్యాపీగా ఉన్నావా? నన్ను మర్చిపోయావా? నేను మాత్రం నిన్ను మర్చిపోలేకపోతున్నాను. నీకోసమే, కేవలం నీకోసమే నేను చేసుకున్న వాడిని వదిలేసి వచ్చేశాను. నన్ను కనీసం ఎలా ఉన్నావు అని కూడా అడగాలి అనిపించడం లేదా అని కన్నీళ్లు పెట్టుకుంది. అది చూసిన మౌనిక ఫ్రెండ్స్ ఆమెకు సితారా గురించి చెప్పగానే మౌనిక సితారాని కలవడానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. కానీ యశ్వంత్ కౌగిలిలో సితారాని చూసి వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ గురించి ఫ్రెండ్స్ చెప్పడంతో తెలుసుకుంది. అంటే నేనే యశ్వంత్, సితారా మధ్యలోకి వచ్చానా? వాళ్ళిద్దరూ నాకు తెలియకుండా ప్రేమించుకున్నారా? ఇప్పుడు నేను ఏం చేయాలి? యశ్వంత్ ఇంకా సితారాని ఇష్టపడుతున్నాడా? అసలు ఎందుకు సితారా, యశ్వంత్ నా దగ్గర వాళ్ళ ప్రేమ గురించి దాచిపెట్టారు అని ఆలోచిస్తూనే నడుచుకుంటూ ఇంటికి బయలుదేరింది. రోజు మౌనికనే యశ్వంత్ బైక్పై ఇంటికి తీసుకుని వెళ్తాడు. కానీ ఈరోజు యశ్వంత్ సితారాని తీసుకుని బయటికి వెళ్ళాడు. మౌనిక కళ్ళ ముందే వాళ్ళు వెళ్ళడం చూసి
ఆమెకు ఇంకా బాధగా అనిపించింది. ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉన్న అరవింద్కి డాక్టర్స్ నుండి కాల్ వచ్చింది. మూర్తి గారు ట్రీట్మెంట్ కోసం అని హాస్పిటల్కి వచ్చారు. కానీ అతను చాలా సీరియస్గా ఉన్నాడు. ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేము అని అరవింద్కి ఫోన్ చేసి చెప్పడంతో ఆయన హడావిడిగా హాస్పిటల్కి చేరుకున్నాడు. బెడ్పై పడుకొని ఉన్న మూర్తి గారిని చూసి బాధపడకండి, మీకు ఏమీ కాదు అని చెప్పాడు. అరవింద్ వెంటనే ప్రతాప్కి ఫోన్ చేయడంతో ఆయన కూడా హడావిడిగా ఆఫీస్ నుండి బయలుదేరాడు. వచ్చే దారిలో యశ్వంత్ని కాలేజ్ దగ్గర నుండి పికప్ చేసుకోవాలి అనుకున్నాడు. ప్రతాప్ యశ్వంత్ని సితారాని రోడ్డు పక్కన ఉన్న గార్డెన్లో కూర్చొని ఉండడం చూశాడు. అది చూసి అతనికి చాలా కోపం వేసింది. ఈ అమ్మాయి మళ్ళీ వీడి జీవితంలోకి ఎందుకు వచ్చింది, ఇప్పుడు వీడితో మాట్లాడి వేస్ట్ అని యశ్వంత్ని పట్టించుకోకుండా కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. మౌనిక యశ్వంత్ సితారా గురించి ఆలోచిస్తూ చుట్టూ ఉన్న లోకాన్ని పట్టించుకోకుండా రోడ్డుపై అలా నడుస్తూ ఉంది. మౌనిక ఎదురుగా వస్తున్న వాహనాలని చూసుకోవడం లేదు. అంతలోనే పెద్దగా యాక్సిడెంట్ జరిగిపోయింది. రవికి కూడా యశ్వంత్ సితారాల మీద కొంచెం డౌట్గా ఉండేది. కానీ ఎప్పుడూ సితారాని అడగలేదు. కాలేజ్ ఫ్రెండ్స్ సితారా మళ్ళీ వచ్చింది, యశ్వంత్తో కలిసి ఇలా బయటికి వెళ్ళింది, మీ అక్క చాలా బాధపడుతూ నడుచుకుంటూ వెళ్ళిపోయింది అని ఫ్రెండ్స్ చెప్పడంతో మాధవి చాలా బాధపడుతుంది. అంతలోనే ఆమెకు మరో ఫ్రెండ్ ఫోన్ చేసి మౌనిక రోడ్డు యాక్సిడెంట్ అని ఏదేదో తడబడుతూ చెప్పాడు. మాధవి వెంటనే యశ్వంత్కి ఫోన్ చేసింది. కానీ అతను ఎంతకో కాల్ లిఫ్ట్ చేయడం లేదు. అందరూ హాస్పిటల్కి చేరుకున్నారు. యశ్వంత్ మాత్రం రాలేదు. అసలు అతనికి విషయమే తెలియదు. ఒకవైపు తండ్రికి సీరియస్గా ఉంది, మరోవైపు యాక్సిడెంట్. ఎవరి గురించి బాధపడాలి, ఎవరిని చూసి ఏడవాలో రెండు కుటుంబాలకు అర్థం కావడం లేదు. అరవింద్ అందరికీ ధైర్యం చెప్తూ వాళ్ళ దగ్గరే హాస్పిటల్లోనే ఉన్నాడు. నిర్మల హాస్పిటల్లో ఉన్న వినాయకుడి విగ్రహం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంది. ఫారెన్ డాక్టర్లు చెప్పింది అరవింద్ ప్రతాప్తో ముందుగానే చెప్పాడు. కొన ఊపిరితో ఉన్న ప్రతాప్ నా అవయవాలన్నీ అవసరమైన వాళ్ళకి డొనేట్ చేయండి అని చెప్పాడు. మౌనికని నిర్మలని దగ్గరికి పిలుచుకొని చేతిలో చెయ్యి వేసి, తను కోడలు కాదు కూతురు, మౌని ఏం జరిగినా సరే నువ్వు యశ్వంత్ని వదిలిపెట్టకు, వాడికి నీ తోడు చాలా అవసరం, వాడిని నువ్వే నీ ప్రేమతో మార్చుకో అమ్మా అని చెప్పి తుది శ్వాసని వదిలేశాడు ప్రతాప్. ప్రతాప్ చెప్పినట్టుగానే అతని అవయవాలన్నీ అవసరమైన వాళ్ళకి డొనేట్ చేశారు. అతని కిడ్నీ లివర్ మాత్రం మూర్తి గారికి పెట్టారు. 24 గంటలు గడిచేదాకా మూర్తి గారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము అని డాక్టర్స్ చెప్పారు. ప్రతాప్ బాడీని తీసుకొని ఇంటికి వెళ్ళారు. మౌనిక ప్రతాప్ గారిని చూస్తూ ఎందుకు మామయ్య నన్ను కాపాడాలని ప్రయత్నం చేసి మీరు చనిపోయారు అని యాక్సిడెంట్ జరిగిన సన్నివేశాన్ని గుర్తు చేసుకుంది. ఒకవైపు ఆఫీస్ టెన్షన్, మరోవైపు ఫ్రెండ్ చావు బతుకుల్లో ఉన్నాడు అన్న టెన్షన్, కొడుకు మళ్ళీ సితారతో మాట్లాడుతున్నాడు అని టెన్షన్. ఇన్ని టెన్షన్ల మధ్య ప్రతాప్ రాంగ్ రూట్లో కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి. కంట్లో నుండి కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి. వాటిని తుడుచుకుంటూ ఉన్నాడు. ఎదురుగా వస్తున్న బైక్ని చూసి పక్కకు తిప్పాడు కారుని. రోడ్డు మధ్యలో మౌనిక నడుచుకుంటూ వస్తుంది. ఎక్కడ కారు ఆమెకు తగులుతుందో అని బ్రేక్ వేశాడు. పక్కనే ఉన్న డివైజర్కి గుద్దేశాడు. పక్క వాళ్ళకు ఎవరికీ ఏమీ కాలేదు. కానీ ప్రతాప్ గారికి చాలా దెబ్బలు తగిలాయి. రక్తపు మడుగులో ఉన్న ప్రతాప్ని చూస్తే బ్రతుకుతాడు అని ఎవరికీ ఆశ లేదు. కళ్ళ ముందు ఉన్న మామగారిని చూసి మౌనిక గుండెలు పగిలేలా ఏడ్చేసింది. అది చూసిన మౌనిక ఫ్రెండ్ మాధవికి ఫోన్ చేసి జరిగింది చెప్పింది. యశ్వంత్కి ఎంతోమంది ఫోన్ ట్రై చేశారు. కానీ అతను ఒక్కరి కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. నిర్మల కోడలిని పట్టుకొని ఏడుస్తూ ఉంది. అప్పుడు మౌనిక తేరుకొని చుట్టూ చూసింది. యశ్వంత్ ఇంకా ఇంటికి రాలేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని తీసుకొని రావాలి అనుకుంది. కానీ యశ్వంత్ సితారాని తీసుకొని ఇంటికే వచ్చేశాడు. ఇంట్లోకి రాగానే తండ్రిని చూసి అతని కాళ్ళ మీద పడి ఏడ్చేశాడు. నిర్మలకి చనిపోయే ముందే ప్రతాప్ యశ్వంత్ గురించి చెప్పడంతో ఆమె యశ్వంత్ని దగ్గరికి తీసుకోలేకపోయింది. కొడుకుగా యశ్వంత్ తండ్రికి తలకొరివి పెట్టాడు. 24 గంటలు గడిచిన తర్వాత మూర్తి గారు మెల్లిగా కళ్ళు తెరిచొచ్చేశాడు. అందరినీ చూసి ప్రతాప్ ఎక్కడా అని అడిగాడు. ప్రతాప్ గురించి చెప్తే మూర్తి బాధపడతాడు అని అతను చనిపోయిన విషయం చెప్పకుండా పని మీద బయటికి వెళ్ళాడు. 1 నెల రోజులు పట్టొచ్చు రావడానికి అని అబద్ధం చెప్పారు.
2 రోజులు హాస్పిటల్లోనే ఉన్న తర్వాత మూర్తిని ఇంటికి తీసుకొని వచ్చారు. ప్రతాప్‌కి జరగవలసిన పద్ధతుల ప్రకారం కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేశారు. సితార ఇంట్లోనే ఎందుకు ఉంది అని నిర్మల, మౌనిక, యశ్వంతిని అడగలేదు. మాధవికి మాత్రం సితారాని చూస్తే చాలా కోపం వస్తుంది. ఎందుకే ఇంకా దాన్ని ఇంట్లోనే పెట్టుకున్నారు? దాన్ని తరిమిస్తే సరిపోతుంది కదా అని మాధవి చాలా కోపంగా అన్నది. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారే, ఎలా విడదీస్తాం అని మౌనిక అన్నది. అంటే నువ్వు యశ్వంతిని ప్రేమించలేదా? నీది ప్రేమ కాదా అని అడిగింది. ఒక్కరు మాత్రమే ప్రేమిస్తే అది ప్రేమ ఎలా అవుతుందే? అక్క, మర్చిపోయావేమో, నువ్వు యశ్వంత్ భార్యవై. "హ్, భార్యనే, బలవంతంగా భార్య స్థానాన్ని పొందలేము కదానే. అయినా అతని మనసులో కూడా నేనే ఉండాలి. అప్పుడే ప్రేమైన భార్యాభర్తల బంధమైనా నిలిచి ఉంటుంది. సితార యశ్వంత్ని మర్చిపోలేకపోతున్నట్టుంది. అందుకే చేసుకున్న వాడిని వదిలేసి మరీ అతని కోసం వచ్చింది. యశ్వంత్ కూడా సితారాని వదిలి ఉండలేకపోతున్నాడు. అందుకే ఇంట్లోనే తెచ్చి పెట్టుకున్నాడు. ప్లీజే, ఇక ఎవరు ఈ విషయం గురించి మాట్లాడకండి. నా ఇద్దరి జీవితాలు దాదాపు ఒకేలా ఉంది. కాకపోతే నువ్వు నాన్న గురించి ఆలోచించి అరవింద్ గారిని పెళ్లి చేసుకున్నావు అని మౌనిక చెప్పగానే, అక్క, అంటే నీకు నిజం తెలిసిందా? హా, తెలిసింది. ఈ మధ్యనే తెలిసింది. నేను నాన్నను ఎంతో ప్రేమిస్తున్నాను అనుకున్నాను. కానీ నువ్వు నాన్న కూతురివే అనిపించుకున్నావు. నన్ను మించిపోయావు. నాన్న కోసం ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావంటావు. చెల్లిని పట్టుకొని ఏడ్చేసింది. ఆ మాటలు అరవింద్ విన్నాడు. అంటే మాధవి ఇంకా నన్ను పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతూనే ఉందా అని అతను కన్నీళ్లు తెచ్చుకున్నాడు. మాధవి, అరవింద్ గారు చాలా మంచివారే. మన కోసం ఎంతగానో చేస్తున్నాడు. అతన్ని బాధ పెట్టకు. మీ మధ్య భార్యాభర్తల బంధం లేదు అని నాకు తెలుసు. అతన్ని భర్తలా అంగీకరించు అని మౌనిక చెప్పడంతో మాధవి సిగ్గుపడిపోతూ, అతను అంటే నాకు ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేనే. ఎప్పుడు ప్రేమ మొదలైందో నాకే తెలీదు. ఇప్పుడు ఆయన్ని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను అని మాధవి చెప్పగానే, చెల్లెలి జీవితం నాలా కాకుండా బాగుంది అని మౌనిక సంతోషంగా ఉంది. మౌనిక, మాధవి తర్వాత ఏం మాట్లాడుకున్నారో అరవింద్ వినలేకపోయాడు. మాధవిని అక్కడే వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అరవింద్ ఏంటి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని మాధవి కోపంగా ఇంటికి బయలుదేరింది. నిర్మల ఉదయం, సాయంత్రం ప్రతాప్ ఫోటో దగ్గర దీపం వెలిగిస్తూ అతని జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంది. వాణి ప్రతాప్ అన్నయ్య వల్లే మూర్తి బ్రతికాడు అని అతన్ని దేవుడిలా ఆరాధిస్తూ మూర్తిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది. యశ్వంత్తో మౌనిక, నిర్మల సరిగ్గా మాట్లాడడం లేదు. మౌనిక మాట్లాడకపోయేసరికి యశ్వంత్కి పిచ్చి పట్టేలా ఉంది. ఎందుకు నాతో మాట్లాడడం లేదు అని ఆమె చెయ్యి పట్టుకొని అడిగాడు. మా నాన్న ఆరోగ్యం బాగాలేదు అని నా మీద జాలి చూపించి నన్ను పెళ్లి చేసుకున్నావు కదా. ఆ జాలికి బదులు నువ్వు సితారాని ప్రేమిస్తున్నాను అని ఒక్క మాట చెప్పి ఉంటే నిన్ను కాకుండా ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని ఉండేదాన్ని కదా. ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నావు? అసలు నీతో మాట్లాడడం కాదు, నిన్ను చూడడానికి కూడా నేను ఇష్టపడడం లేదు. కానీ చనిపోయే ముందు మామయ్య నా దగ్గర మాట తీసుకున్నాడు. ఈ ఇంటిని, నిన్ను, అత్తయ్యని వదిలి వెళ్ళొద్దు అని చెప్పాడు. చనిపోయే ముందు ఆయనకు ఇచ్చిన మాట కోసం మనసును చంపుకొని నీ కళ్ళ ముందు తిరుగుతున్నాను. నువ్వు మోసం చేసావు నన్ను, మా నాన్నని, అందరినీ, ఇంట్లో వాళ్ళందరినీ, ముఖ్యంగా చనిపోయిన మామయ్య గారిని. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? పెద్దల మాట కాదనలేక పెళ్ళికి ఒప్పుకున్నావు అనుకున్నాను. కానీ ఇలా మనసు చంపుకొని సితార జ్ఞాపకాలతో నన్ను పెళ్లి చేసుకున్నావని నేను ఊహించుకోలేకపోయాను. చిన్నప్పటి మన స్నేహానికి అర్థం మోసం చేయడమేనా? ఇప్పుడు ఏంటి? హా, నీకు డైవర్స్ ఇవ్వాలా? ఇవ్వలేను. కానీ సితారాని పెళ్లి చేసుకోవడానికి నేను ఎలాంటి అభ్యంతరము చెప్పను. హ్యాపీగా చేసుకో. కావాలంటే నేను పేపర్స్ పైన రాసి ఇస్తాను. నాకు పిల్లలు పుట్టరు, నేనే దగ్గరుండి మా ఆయనకు మరో పెళ్లి చేస్తున్నాను అని. ఈ మాట చాలా హ్యాపీగా నువ్వు వెళ్ళి తనని పెళ్లి చేసుకో. నన్ను, అత్తయ్యని డిస్టర్బ్ చేయకు ప్లీజ్ అని చెప్పి మౌనిక కోపంగా నిర్మల గదిలోకి వెళ్ళి డోర్ పెట్టేసింది. ప్రతాప్ గారు చనిపోయినప్పటి నుండి మౌనిక, నిర్మల ఒకే గదిలో ఉంటున్నారు.
మాధవి ఇంటికి వెళ్ళేసరికి ప్రతాప్ ఇంట్లో లేడు. ఫోన్ చేస్తే ఆన్సర్ చేయడం లేదు. ఎక్కడికి వెళ్ళాడబ్బా అని ఆలోచిస్తూ అలాగే పడుకుండిపోయింది. మరుసటి రోజు అరవింద్ మాధవికి ఫోన్ చేసి చక్కగా రెడీ అయ్యి నేను చెప్పిన అడ్రస్కి రా అని చెప్పాడు. వస్తాను, కానీ మీరు రాత్రి ఇంటికి రాలేదు కదా, ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది. నేను ఇంటికి రాకుండా ఎలా ఉంటాను, వచ్చాను, కానీ హనీ గదిలో పడుకున్నాను. ఎందుకు అని మాధవి అడిగింది. ముందు నేను చెప్పిన అడ్రస్కి రా, నీకే అర్థమవుతుంది అని చెప్పగానే మాధవి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ప్రపోజ్ చేస్తాడేమో అని చాలా అంటే చాలా ఆనందంగా రెడీ అయ్యి అరవింద్ చెప్పిన అడ్రస్కి వెళ్ళింది. అది లవర్స్ పార్క్. అక్కడ వాతావరణం చూడగానే మాధవ్కి మనసంతా పులకరించిపోయింది. సైలెంట్గా ఉంటే ఎలాంటి ఫీలింగ్స్ లేనివాడు అనుకున్నాను, కానీ పర్వాలేదు, రొమాంటిక్ హస్బెండే అని మాధవి అరవింద్ గురించి ఆలోచిస్తూ ఒక చైర్లో కూర్చొని నవ్వుకుంటూ ఉంది. అతను ఎలా ప్రపోజ్ చేస్తాడా అని ఊహించుకుంటూ ఉంది. కానీ ఆమె ఊహించుకున్నట్టు అక్కడ ఏమీ జరగలేదు. పర్వాలేదు, మరి అరవింద్ అంతా కాకపోయినా ఒక అబ్బాయి అందంగా ముస్తాబయ్యి మాధవి దగ్గరికి వచ్చాడు. వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు పరిచయం చేసుకున్న తర్వాత అరవింద్ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చాడు. మాధవిని చూస్తూ ఎంత అందంగా ఉంది అని మనసులోనే మురిసిపోతూ ఉన్నాడు. ఒక్క క్షణం తప్పుగా ఆలోచించాను అని బాధపడుతూ, మాధవి, ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు, నచ్చాడా అని అడిగాడు. బాగానే ఉన్నాడు, పర్వాలేదు. నన్నెందుకు నచ్చాడా అని అడుగుతున్నారు అని మాధవి అడిగింది. చెప్పాను కదా, నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని. ఆ అబ్బాయి ఇతనే. నీకు నచ్చితే వెంటనే పెళ్లి జరిపిస్తాను. ఏం ఆలోచిస్తున్నావు? వీళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయి. సింగపూర్లో సెటిల్ అయ్యాడు. పెళ్ళయ్యాక నువ్వు కూడా అక్కడికే వెళ్ళిపోతావు. ఇక్కడ వాళ్ళ గురించి ఏమీ ఆలోచించకు. అందరికీ నేను సమాధానం చెప్పుకుంటా. అబ్బాయికి అన్ని విషయాలు చెప్పాను. మన పెళ్ళి ఎలా జరిగిందో అన్నీ తెలుసు. అతను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాడు అని అరవింద్ చెప్పగానే మాధవికి కోపం కట్టలు దించుకుంది. అటు ఇటు చూసింది. ఏం వెతుకుతున్నారండి అని మాధవిని చూడడానికి వచ్చిన అబ్బాయి అడిగాడు. బండరాయి కానీ కర్ర కానీ కనపడుతుందేమో అని చూస్తున్నాను అని మాధవి చెప్పగానే, ఎందుకండి అని అతను అమాయకంగా అడిగాడు. ఎందుకు అంటావేంటి? నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చావు కదా, నా మెడలో తాళి కట్టినవాడు బ్రతికే ఉన్నాడు కదా, ఈ అంకులుగాడు, వీణ్ణి చంపేసి నన్ను పెళ్లి చేసుకోండి అని మాధవి చెప్పగానే ఆ అబ్బాయి ఆశ్చర్యపోయాడు. ఏం మాట్లాడుతున్నారండి మీరు అని అడిగాడు. ఒరేయ్, నాకు చాలా కోపం వస్తుంది. ఇంకొక నిమిషం నువ్వు నా కళ్ళ ముందే ఉంటే ఆ కర్రతో ముందు నిన్ను చంపేసి తర్వాత ఈ అంకుల్ని చంపేస్తాను అని కోపంగా చెప్పింది. అమ్మో, ఈ అమ్మాయి పిచ్చి దానిలా ఉంది. ఇంత హ్యాండ్సమ్గా ఉన్న అరవింద్ గారిని పట్టుకొని అంకుల్ అని పిలుస్తుంది. అయినా మీరేంటండి పిచ్చి పిల్లతో ఏగుతున్నారు? సింగపూర్ నుండి పెళ్లి చేసుకోవడానికి వచ్చాను, చావడానికి కాదు. నాకు ఈ పిల్ల వద్దు, పెళ్ళి వద్దు అంటూ వచ్చినవాడు మాధవి నోరుని చూసి భయపడిపోయి పారిపోయాడు. మాధవి చాలా కోపంగా అరవింద్ వైపు చూసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి నడుచుకుంటూ ఇంటికి దారి తీసింది. అరవింద్ కారు తీసుకొని మాధవిని కూర్చోమని బ్రతిమాలుతూ ఉన్నాడు. మీరు ఎవరండి? నాకు తెలీదు. మిమ్మల్ని నేను ఇప్పుడే చూస్తున్నాను. మీరు నాకు లిఫ్ట్ ఇవ్వడం ఏంటి అని మాధవి అనేసరికి అరవింద్ బిత్తరపోయాడు. మాధవి, ప్లీజ్ కూల చేయకు. అందరూ మనల్ని చూస్తున్నారు. చూడనివ్వండి, నాకేం భయం లేదు అని గట్టిగా అరుస్తూ ఉండగానే అక్కడ జనాలందరూ గుంపుగా చేరుకున్నారు. ఏమైందమ్మా, ఎవరి ఈ అబ్బాయి అని అడిగారు. ఏమో తెలీదు అని మాధవి చెప్పగానే అందరూ అరవింద్ను తిడుతూ ఉన్నారు. ఒంటరిగా ఉన్న అమ్మాయిని నీలాంటి వాళ్ళు ఎందుకురా ఏడిపిస్తున్నారు అని అన్నారు. మాధవి, ప్లీజ్ చెప్పు, నేనెవరో వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పు అని అరవింద్ అన్నాడు. మాధవి కళ్ళు నిప్పులు చిమ్ముతూ ఉన్నాయి. ఆ నిప్పుల్లో పడే అరవింద్ కాలిపోయేలా ఉన్నాడు. అంత కోపంగా చూస్తూ ఉంది. మరి నాకు పెళ్లి చేస్తావా? ఇప్పుడు వీళ్ళందరూ కలిసి నీకు చేస్తారు పెళ్ళి అని మాధవి మనసులోనే అనుకుంటూ అతని వైపు చూసింది. అతని ఇన్నోసెంట్ ఫేస్ని చూడగానే మాధవికి పాపం అనిపించింది. ఏంటో, కన్ను నాదే, వేలు నాదే, నొప్పి నాదే, బాధ నాదే అని అనుకుంటూనే
ఇంకా ఎక్కువసేపు మౌనంగా ఉంటే అందరూ కలిసి కొట్టేస్తారేమో అని. హా! నాకు గుర్తుకు వచ్చింది. అతను నాకు తెలిసిన అంకులేలెండి. మీరు వెళ్ళండి అని చెప్పింది. ఏంటి మాధవి? ఇందాకటి నుండి అంకుల్ అంకుల్ అని పిలుస్తున్నావు. నేను నీ కంటికి అంకుల్లా కనబడుతున్నానా? అవును అని ఆటోని పిలిచి ఆటోలో ఇంటికి బయలుదేరింది. అరవింద్ కూడా ఆటో వెనకాలే వెళ్ళాడు. ఆమె ఆటో దిగేసి ఇంట్లోకి దర్జాగా వెళ్తూ ఉంటే, హలో మేడం, డబ్బులు ఇవ్వలేదు అని ఆటో డ్రైవర్ అన్నాడు. ఆమె అరవింద్ వైపు చూడగానే అరవింద్కి అర్థమైపోయింది మాధవి ఇప్పుడు అతని మీద చాలా కోపంగా ఉంది అని. నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఇస్తాను అని చెప్పాడు. నువ్వే ఇస్తావు అని నీ వైపు చూశాను. అన్నా, ఆ అంకుల్ ఇస్తాడు తీసుకో అని డ్రైవర్కి చెప్పేసి మాధవి లోపలికి వెళ్ళిపోయింది. ఏంటి సార్, మిమ్మల్ని పట్టుకొని అంకుల్ అని అంటుంది అని ఆ డ్రైవర్ అడిగాడు. తను అలాగే పిలుస్తుంది, నీకేమైనా అభ్యంతరమా అని చిరాకుగా అన్నాడు. అబ్బో, అందరూ తేడాగా ఉన్నారు అని డ్రైవర్ డబ్బులు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మాధవికి కోపం, చిరాకు. ఆమె కోపాన్ని ఎవరి మీద చూపించాలో అర్థం కావడం లేదు. నేరుగా వంటగదిలో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ని తీసుకొని గదిలోకి వెళ్ళింది. కోపంగా వాటిని తింటూ ఉంది. అది చూసి అరవింద్ నవ్వుకుంటూ, ఓహో, కోపం వస్తే మాధవి ఇలా ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు తింటుందా? అయినా కోపం ఎందుకు వచ్చింది? ముందుగానే చెప్పాను కదా, తనకి ఎలాగో నేనంటే ఇష్టం లేదు. మరి ఎందుకు పెళ్ళి వద్దంటుంది? ఓహో, అబ్బాయి నచ్చలేదేమో. ఆ విషయం నాకు చెప్తే సరిపోతుంది కదా, మరో అబ్బాయిని వెతుకుతాను కదా అని అతను మనసులోనే ఏదేదో మీనింగ్ని అర్థం చేసుకుంటూ మాధవికి ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడు. ఏంటి, కోపమా? నీకు చెప్పకుండా సంబంధం తీసుకొని వచ్చాను అని. ఎందుకు అంత కోపం? ఆ అబ్బాయి నచ్చకపోతే నాకు నచ్చలేదు అని ఒక్క మాట చెప్తే సరిపోతుంది కదా అని అన్నాడు. మాధవి తినడం ఆపేసి పైకి లేచి అతని కళ్ళలోకే చూస్తూ, నీకు నేను చెప్పానా మరో పెళ్లి చేసుకుంటాను అని? ఎందుకు నా గురించి అన్నీ నువ్వే తిక్క తిక్కగా ఆలోచిస్తావు? అసలు నీ బాధ ఏంటి? నా జీవితంలోకి ఎందుకు వచ్చావు? సరే, వచ్చావే అనుకో. అంత అందమైన కూతురిని ఎందుకు నాకు పరిచయం చేశావు? సరే, పరిచయం కూడా వదిలేసి ఎందుకు అప్పుడు కూడా ఇలాగే సంబంధం తెచ్చావు? వాడు పెళ్లి చేసుకోవడానికి భయపడ్డాడు. నన్ను వదిలేసి పారిపోయాడు. మా నాన్న ఆరోగ్యం కోసం నిన్ను పెళ్లి చేసుకోమని అడిగాడు. నువ్వు ఒప్పుకోలేదు. కానీ హనీ కోసం ఒప్పుకున్నావు. నీ మీద నాకు చాలా కోపం ఉండేది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. కానీ అవి కలల్లోనే బాగుంటాయి. నేను ఇప్పుడు నిజంలో బతుకుతున్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. మాటల్లో చెప్పలేనంత. నువ్వు నీ మొదటి భార్యని ప్రేమించావు కదా, నీకు ప్రేమ అంటే ఏంటో బాగా తెలుసు కదా, మరి ఎందుకు ఎదుటి వాళ్ళు ప్రేమిస్తే వాళ్ళ ప్రేమను తెలుసుకోలేకపోతున్నావు? ఒక్కసారి నా వైపు చూడు. ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? అందంగా ఉన్నానా? నేను నీకు నచ్చడం లేదా? ఇంకా ఏం చేస్తే నచ్చుతాను అని ఏడుస్తూనే, నాకు హనీ అంటే ఇష్టం, హనీని కన్న తండ్రి అంటే కూడా ఇష్టం. ఏంటి, ఈ ఇంటిని నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను. ఇంకొకసారి పెళ్లి సంబంధం తీసుకుని వస్తే మర్యాద ఉండదు అని ఏడుస్తూనే చెప్పి మాధవి కిందకి వెళ్ళిపోయింది. ఆమె ఎదురుగా ఉన్నంతసేపు అతనికి ఏమీ అర్థం కాలేదు. కళ్ళల్లో కన్నీళ్ళని, పెదాల కదలికని మాత్రమే గమనించాడు. పిన్ డ్రాప్ సైలెంట్గా ఉన్న గదిలో కూర్చొని మాధవి చెప్పింది గుర్తు చేసుకున్నాడు. ఒక్కసారిగా అతని కళ్ళల్లో నీళ్లు చెమ్మగిల్లాయి. ఏం చెప్పింది మాధవి? హనీ, హనీని కన్న తండ్రి అంటే నేనే, నేనంటే ఇష్టమని చెప్పింది. నన్ను ఈ ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళను అని చెప్పింది. అంటే నన్ను ప్రేమిస్తుందనే కదా అర్థం. నన్ను తన భర్తగా స్వీకరించింది కదా. తన ప్రేమ నా కోసమే కదా. నేనే పిచ్చివాడిలా ఆలోచించి తన మనసును బాధ పెట్టాను. మాధవికి క్షమాపణ చెప్పాలి. నా మనసులో కూడా తన పట్ల ఉన్న ప్రేమ గురించి చెప్పాలి అని చాలా సంతోషంగా కిందకి వెళ్ళాడు. మాధవి ఏమీ జరగనట్టుగా హనీతో కలిసి ఆడుకుంటూ ఉంది. దేవకమ్మ పని వాళ్ళు కూడా మాధవి దగ్గరే ఉన్నారు. వాళ్ళందరి ముందు మాధవిని పిలవడానికి అరవింద్కి సిగ్గు, మొహమాటం అడ్డు వచ్చాయి. ఎప్పుడూ లేనిది హనీ దగ్గరికి వెళ్ళి, నేను కూడా మీతో కలిసి ఆడుకోవచ్చా అని అడిగాడు. నాన్నా, నువ్వు ఆడుకుంటావా? తప్పకుండా నీతో ఆడుకుంటాను అని హనీ చాలా సంతోషంగా అన్నది. మీ ఇద్దరూ ఆడుకుంటూ ఉండండి, నాకు వంటగదిలో పని ఉంది అని చెప్పి మాధవి వంటగదిలోకి వెళ్ళింది.
నీకోసమే వచ్చాను, కానీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు అని అరవింద్ చిన్నబోయాడు. హనీతో కలిసి కొద్దిసేపు ఆడుకున్నాడు. నైట్ అందరూ భోజనాలు చేసిన తర్వాత మాధవి హనీని నిద్రపుచ్చింది. మాధవినే చూస్తూ అరవింద్ కూడా హనీ గదిలోనే ఉన్నాడు. ఇద్దరి మధ్య మౌనం. పాప ముందు అరవింద్ ఏమీ మాట్లాడలేకపోయాడు. మాధవి అలాగే పాప కన పడుకొని ఉంది. ఏంటి, ఇక్కడే పడుకుంటావా అని అడిగాడు. నేను ఎక్కడ పడుకుంటే మీకెందుకు, వెళ్ళి పడుకోండి అని మాధవి కోపంగా అన్నది. అమ్మ మాధవి, ఇంకా హనీ గదిలో ఏం చేస్తున్నారు? ఇద్దరు త్వరగా వెళ్ళి పడుకోండి అని దేవకమ్మ హాల్లోనే కూర్చొని పని వాళ్ళతో తల పట్టించుకుంటూ అన్నది. ఆమె మాట వినగానే మాధవి లేచి గదిలోకి వెళ్ళిపోయింది. నానమ్మ, ఈరోజు నువ్వు నాకు ఎంతో హెల్ప్ చేశావు, నీకు తెలీదు, థ్యాంక్స్ అని అరవింద్ మనసులోనే దేవకమ్మకి థ్యాంక్స్ చెప్పి మాధవి వెనకాలే గదిలోకి వెళ్ళాడు. ఆమె మూతి ముడుచుకొని బెడ్పై పడుకోకుండా నేలపై చాప వేసుకుంది. ఏంటి, కింద పడుకుంటున్నావు? పైన పడుకో, బెడ్ మొత్తం నాకేమీ వద్దు అని అన్నాడు. మాధవి అతను చెప్పేది వినకుండా అరవింద్ వైపు చూడకుండా దుప్పటి నిండా కప్పుకుంది. మాధవి, నీతో కొంచెం మాట్లాడాలి, ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను అని అన్నాడు. మాధవి సైలెంట్గా ఉంది. అతనికి ప్రేమ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. గదిలో అటు ఇటు తిరిగి ఇక లాభం లేదు అని నేలపై మాధవి పక్కనే పడుకొని దుప్పటి లాగేశాడు. అతను అలా చేస్తాడు అని అస్సలు ఊహించని మాధవి అరవింద్ను చూస్తూ నిర్ఘాంతపోయింది. ఏంటి వెట్టి చేస్తున్నావు? నాతో మాట్లాడవా? నన్ను ప్రేమిస్తున్నాను అని సరిగ్గా చెప్పడం కూడా నీకు చేత కాలేదు. హనీని అడ్డు పెట్టుకొని వంకర తింకరగా చెప్పావు. ఎలా అర్థం చేసుకోవాలి? అయినా ఎవరైనా ప్రేమిస్తున్నాను అని అంత సింపుల్గా చెప్తారా అని అన్నాడు. ఎలా చెప్పాలి అని మాధవి అమాయకంగా అడిగింది. అతను ప్రేమగా మాధవి నుదుటిపై ముద్దు పెట్టి, నీకు తెలుసా నేను ఎలా ఉండేవాడినో? అసలు నేను ఎంత బాధను అనుభవించానో నీకు తెలీదు. నువ్వు వచ్చాకే నవ్వడం నేర్చుకున్నాను. చీకటిగా మారిన నా జీవితం కాంతివంతమయ్యింది. నిన్ను వదులుకోవాలని నేను ఎప్పటికీ అనుకోలేదు. కానీ నీకు నేనంటే ఇష్టం లేదేమో అని ఇలా సంబంధాలు అని అరవింద్ చెప్తూ ఉంటే మాధవి అతన్ని మాట్లాడనివ్వకుండా ఆమె పెదాలతో అతని పెదాలని మూసేసింది. ఇద్దరికీ ఆ ముద్దు మత్తుగా అనిపించింది. మాటలని పక్కన పెట్టేసి ఇద్దరు ముద్దుతోనే తృప్తి పడకుండా ఇంకా ముందుకు వెళ్ళారు. మాధవి ఒంటిపై ఉన్న ఒక్కొక్క వస్త్రం ఆమె నుండి తొలగిపోతూ ఉన్నాయి. ఎన్నో రోజుల నుండి ప్రేమకు దూరంగా ఉన్న అరవింద్ మాధవిని పూర్తిగా సొంతం చేసుకోబోతూ ఉన్నాడు. మాధవికి కొత్త అనుభవం, కానీ అరవింద్ చేసే ప్రతి పనికి ప్రేమగా సహకరిస్తూ ఉంది. పసిడి రంగుతో మెరిసిపోతూ ఉన్న మాధవి శరీరాన్ని తనివి తీరా చూసుకొని ఆమెని చేతులతో ఎత్తుకొని బెడ్పై పడుకోబెట్టాడు. ఇద్దరూ పూర్తి నగ్నంగా మారిపోయారు. అతని ప్రేమని చూపిస్తూ ముద్దులు పెడుతూ మాధవిని పూర్తిగా సొంతం చేసుకున్నాడు. భర్త ప్రేమని రుచి చూసిన మాధవి సంతోషంతో కళ్ళలో నుండి కన్నీళ్లను బయటికి తెసింది. అతను ఆమె కళ్ళల్లోని కన్నీళ్లను తుడిచేసి అలసిపోయిన శరీరాలతో ఆమెని అతని గుండెలకు హత్తుకుని పడుకున్నాడు. ఆ రోజంతా ఇద్దరూ అలిపెరగని యుద్ధాన్ని చేస్తూ ఎవరు గెలిచారో ఎవరు ఓడారో తెలుసుకొని రాత్రిని వాళ్ళు మధురానుభూతిగా సొంతం చేసుకున్నారు. నుండి మాధవి అరవిందుల జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతూ ఉంది. ఒక్కసారి కూడా ఐ లవ్ యూ అని చెప్పుకునే లేదు. కానీ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ఇద్దరిది ఒకే ప్రాణం అన్నట్టుగా ఉన్నారు. మాధవిని తీసుకుని అరవింద్ మూర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం, గుడికి, షాపింగ్లకి ఇలా ప్రతి చోటకి ఆమెని తిప్పుతూనే ఉన్నాడు. మాధవికి హనీ, దేవకమ్మ, అరవింద్ ఇప్పుడు వీళ్ళే తన ప్రపంచంగా మారిపోయారు. మాధవి సంతోషంగా ఉంది, కానీ మౌనిక పరిస్థితి అలా లేదు. భర్త పోయిన దుఃఖంలో నిర్మల మౌనాన్ని పాటిస్తూ ఉంది. అత్తగారిని ఇంటిని చూసుకుంటూనే ఎంతో బాధ్యత గల కోడలిగా ఆఫీసు వ్యవహారాలు కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంది. మౌనిక కష్టపడడం చూసి యశ్వంత్ కూడా ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. కానీ అతనితో ఏమీ మాట్లాడడం లేదు. ఇద్దరూ ఒకే కారులో కలిసే వెళ్తారు, కలిసే ఇంటికి వస్తారు. కానీ అతని వైపు తిరిగి కూడా చూడదు. సితారా తప్ప యశ్వంత్తో ఇంట్లో ఎవ్వరూ మాట్లాడే వాళ్ళే లేరు.
మౌనిక పరిస్థితిని చూసి మాధవి చాలా బాధపడింది. నీ ప్రేమలో నేను సంతోషంగా ఉన్నాను. కానీ మా అక్క ఎవరికీ చెప్పుకోలేనంత బాధ దిగమింగుతూ ఉంది. వాళ్ళిద్దరూ అలా ఉండకూడదు. అసలు ఈ సితార తిరిగి ఎందుకు వచ్చింది? దీన్ని ఎక్కడికైనా దూరంగా మళ్ళీ తిరిగి రానివ్వకుండా పంపించాలి అని కోపంగా అన్నది. అరవింద్ మాధవి బుగ్గపై ముద్దు పెట్టి, ఎందుకమ్మా అంత కోపం? కాస్త తగ్గించుకో. కోపంలో నువ్వు ఏం మాట్లాడతావో నీకే తెలీదు. నేను ఉన్నాను కదా, నేను ఆలోచిస్తాను సితార గురించి అని చెప్పగానే మాధవి చురుగ్గా చూసి, అంటే మీరు దానితో మాట్లాడతారా? హా, అవును. మాట్లాడకపోతే సమస్య ఏమిటో ఎలా తెలుస్తుంది? అవసరం లేదు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. ఇంతకుముందు మీరు నాతో సరిగ్గా మాట్లాడేవారే కాదు. కానీ ఇప్పుడు అందరి ఆడవాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతున్నారు. మీరు రోజు రోజుకి మారిపోతున్నారు. నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాను కదా, అందుకే నా మీద అనుమానం పడుతున్నావు. అయినా నేను ఎలాంటి వాడినో నీకు తెలీదా అని అరవింద్ అనగానే మాధవి నవ్వుతూ, తెలుసు, నీ మీద నాకు ఎలాంటి అనుమానం లేదు. కానీ సితారా లాంటి ఆడవాళ్ళ మీదే నమ్మకం లేదు. నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా అని అన్నది. విని అరవింద్ని చూస్తే ఎవరైనా సరే కుళ్ళుకోవాల్సిందే. అంత ప్రేమగా అన్యోన్యంగా ఉంటున్నారు మరి. మౌనిక చెల్లెలి కాపురాన్ని చూసి చాలా సంతోషంగా ఉంది. అరవింద్ గారు, మీలాంటి భర్త ప్రతి అమ్మాయికి దొరకాలి. మాధవి, నువ్వు చాలా అదృష్టవంతురాలివే అని మౌనిక అన్నది. ఆమె మాటల్లో బాధ మాధవికి అర్థమైంది. అరవింద్, యశ్వంత్, మాధవి, మౌనిక నలుగురు కలిసి కాఫీ తాగడానికి బయటికి వచ్చారు. మౌనిక గొంతులో ఉన్న బాధని మాధవి మాత్రమే కాదు, అరవింద్, యశ్వంత్ కూడా అర్థం చేసుకున్నారు. యశ్వంత్ కళ్ళలో మౌనిక మీద ప్రేమ కనిపించింది. అది గమనించిన అరవింద్ యశ్వంత్తో ఒంటరిగా మాట్లాడాలి అనుకున్నాడు. అక్కా చెల్లెలిద్దరినీ మాట్లాడుకోమని చెప్పి అరవింద్ యశ్వంత్ని పక్కకు తీసుకుని వెళ్ళాడు. ఏమైంది యశ్వంత్? ఎందుకు నువ్వు ఇలా మారిపోయావు? ఎంత సైలెంట్గా నువ్వు ఎప్పుడూ ఉండలేదు. అసలు ఏం జరిగింది? తారా మళ్ళీ ఎందుకు వచ్చింది? నిజంగానే ఆమె తన భర్తని వదిలేసిందా? నీకోసమేనా అని అడిగాడు. అతను అలా అడుగుతూ ఉంటే తన తండ్రి ప్రతాప్ కొడుకుని దగ్గరికి తీసుకొని ప్రేమగా అడుగుతున్నట్టుగా అనిపించింది. యశ్వంత్ అరవింద్ని పట్టుకొని ఏడ్చేశాడు. మా నాన్న బ్రతికి ఉంటే ఇలాగే నా బాధను అర్థం చేసుకునేవాడేమో. మీకు తెలుసా, ఇంట్లో నాతో ఎవ్వరూ మాట్లాడడం లేదు. కన్న తల్లి అసహ్యించుకుంటుంది. చిన్నప్పటి నుండి నా వేలు పట్టుకొని నా చుట్టే తిరిగిన మౌనిక కూడా నా ముఖం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. ఇక నేను వాళ్ళతో సితార గురించి ఏం చెప్పాలి, ఎలా మాట్లాడాలి? యశ్వంత్, ప్లీజ్, ముందు నువ్వు ఆ కన్నీళ్లను తుడుచుకో, ఏడవకు. ఏం జరిగింది నాతో చెప్పు, పరిష్కారం ఆలోచిద్దాం. ఇలా ఎన్ని రోజులు బాధపడుతూ ఉంటారు? తారాని నేను ఇష్టపడ్డ మాట నిజమే, కానీ అది ప్రేమ అని నేను అనుకోవడం లేదు. జస్ట్ సితార అట్రాక్షన్ మాత్రమే నాకు. సితార కూడా నన్ను డబ్బు కోసం మాత్రమే ప్రేమిస్తున్నట్టుగా నటించింది. తన అవసరాలకు నన్ను వాడుకుంది. ఆ తర్వాత సందీప్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. సితార అనాథ కదా, ఒంటరిగా బ్రతకడం అలవాటు పడింది. సందీప్కి పెద్ద కుటుంబం ఉంది. అతనితో కలిసి జాయింట్ ఫ్యామిలీలో అడ్జస్ట్ అవ్వలేకపోయింది. చిన్న చిన్న గొడవల వల్ల పెద్దగా చేసి అతన్ని వదిలేసి తిరిగి ఇక్కడికి వచ్చింది. కోసమే భర్తను వదిలేశాను అని నాతో చెప్పింది. కానీ నేను అన్నీ ఎంక్వైరీ చేశాను. సందీప్తో డైరెక్ట్గా మాట్లాడాను. సితారా మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు అని, ఆమె అందరితో కలిసి ఉండలేకపోతుంది అని నాతో చెప్పాడు. ఇప్పటికీ సితారాని అతను ప్రేమిస్తూనే ఉన్నాడు. కొద్ది రోజులు మీ ఇంట్లోనే ఉండనివ్వండి. ట్రీట్మెంట్ చేయించిన తర్వాత నేను ఇంట్లో వాళ్ళకి నచ్చజెప్పి మళ్ళీ నా సితారాని తీసుకొని వస్తాను అని నాకు చెప్పాడు. అతను ఇంట్లో వాళ్ళతో సితారతో ఎంతగా నలిగిపోతున్నాడో నేను అర్థం చేసుకున్నాను. అందుకే సితారాని ఇంటికి తీసుకొని వచ్చాను. ఆమెకు ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. 2 రోజులకు ఒకసారి నేనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి వస్తున్నాను. అది చూసి ఇంట్లో మౌనిక, మా అమ్మ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. తనతోనే నేను హ్యాపీగా ఉంటాను అని పూర్తిగా నన్ను వదిలేశారు. ఇంటికి వెళ్ళగానే మా నాన్నకు జరిగిన విషయం మొత్తం చెప్పాలి అనుకున్నాను. కానీ అతను నేను చెప్పేది వినకుండానే ఈ లోకంలో లేకుండానే వెళ్ళిపోయాడు అంటూ యశ్వంత్ అతని మనసులో దాచుకున్న బాధని అంతా అరవింద్తో చెప్పేసి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉన్నాడు.
అరవింద్ ముందుగానే మౌనికకి కాల్ కలిపి పెట్టాడు. ఇద్దరూ మాట్లాడుకునేదంతా మౌనిక, మాధవి ఫోన్లో వింటూనే ఉన్నారు. మౌనికకి తప్పు చేశాను అన్న భావన కలిగింది. యశ్వంత్ ఎంతగానో బ్రతిమాలాడు. ఒక్కసారి నేను చెప్పేది విను అని. కానీ మౌనిక అతని మాట ఒక్కసారి కూడా వినాలి అనుకోలేదు. మరి సితారకి ఇప్పుడు నయమైందా అని అడిగాడు. ఇప్పుడు పర్వాలేదు. సందీప్తో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంది. తొందరలోనే తను కోలుకుంటుంది. మరి మౌనికని నువ్వు నిజంగానే ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అసలు మౌనికని ఎప్పుడు నేను ప్రేమించలేదు. చిన్నప్పటి నుండి అది నా చుట్టే తిరిగింది. పెద్దయ్యాక కూడా ఇద్దరం కలిసి కాలేజీకి వెళ్ళామా, స్కూల్కి వెళ్ళాము, ఎన్నో అల్లర్లు చేశాము. అది లేకుండా నేను ఒక్క క్షణం కూడా గడిపిందే లేదు. మౌనిక పేరు మాత్రమే కాదు, నా శ్వాస. అది కనిపించకపోతే గాలి పీల్చుకోవడం ఆపేస్తానేమో. మా నాన్న చనిపోయే ముందు మౌనిక దగ్గర మాట తీసుకున్నాడు. ఆ మాటకు కట్టుబడే ఇప్పుడు ఇంట్లో ఉంటుంది. లేదంటే ఎప్పుడో నన్ను వదిలేసి వెళ్ళిపోయేది. ఆమె వెళ్ళిన మరుక్షణమే నేను చనిపోయేవాడిని. మనం ప్రేమించే వాళ్ళు మనతో నవ్వుతూ మాట్లాడకపోయినా పర్వాలేదు. కానీ వాళ్ళు అసహ్యంగా చూసే చూపు ఉంటుంది చూడండి. అది ఇక్కడ మనసుకు తగులుతుంది. మా ఇద్దరి మధ్య ప్రేమ ఉంది అని మాకు తెలీదు. కానీ మా పెద్దవాళ్ళు మా ప్రేమను గుర్తించి మాకు పెళ్లి చేశారు. ప్రేమ గురించి తెలుసుకోవడానికి ఆలస్యమైంది. తెలిసేసరికి అన్ని అపార్థాలు, అవమానాలు మిగిలాయి. పోనీలెండి, ఇలాగైతే ఏంది? మౌనిక నాతోనే జీవితాంతం ఉంటుంది. తన మాట్లాడకపోయినా పర్వాలేదు. మౌనిని చూస్తూ జీవితాంతం బ్రతికేస్తాను. ఇంకో వారం 10 రోజుల్లో సందీప్ సితారాని తీసుకొని వెళ్తాడు అని చెప్పాడు. సితార ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు డబ్బు కోసము మాత్రమే ప్రేమించింది. ఇప్పుడు ప్రేమ విలువ, మనుషుల విలువ తెలుసుకుంది. ఉమ్మడి కుటుంబంలో చిన్న చిన్న గొడవలు జరిగినా సరే చాలా సంతోషంగా బ్రతికేయచ్చు అని వాళ్ళ అత్తగారి ఇంటి గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఉంది. సితార సందీప్తో వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడదేమో. ఆమె అక్కడ సెటిల్ అయిపోతుంది. యశ్వంత్ చెప్పిందంతా విని మౌనిక చాలా ఏడ్చేసింది. మాధవి కూడా యశ్వంత్ని అనుమానించినందుకు బాధపడుతూ ఉంది. ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత సైలెంట్గానే భోజనాలు చేశారు. సీతార గదిలోకి భోజనం తీసుకొని వెళ్ళాడు. సీతార భోజనం చేసిన తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకొని, యశ్వంత్ నన్ను క్షమించు. నా వల్ల నీకు మౌనికకి మధ్య దూరం పెరిగింది. తనతో నేను మాట్లాడుతాను అంటే ఎందుకు వద్దు అంటున్నావు? నిజం తెలిస్తే మౌనిక తప్పకుండా నిన్ను అర్థం చేసుకుంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు మౌనిక వినేసింది. వెంటనే నిర్మల గదిలోకి వెళ్ళి, అత్తయ్య మీరు టాబ్లెట్స్ వేసుకున్నారా అని అడిగింది. ఆమె మౌనంగా తల ఆడించింది. సరే మీరు పడుకోండి, నేను వెళ్తున్నాను అని చెప్పింది. ఎక్కడికమ్మా అని నిర్మల నోరు తెచ్చి అడిగింది. మౌనిక చిరునవ్వు నవ్వుతూ నిర్మలని హత్తుకొని, జరిగిందంతా చెప్పి నా భర్త దగ్గరికి వెళ్తున్నాను. ఈ రోజు నుండి మా గదిలోనే పడుకుంటాను అని చెప్పింది. నిర్మల చాలా సంతోషపడిపోయింది. మౌనిక ఎంతో సంతోషంగా యశ్వంత్ గదిలోకి వెళ్ళింది. నిర్మల ప్రతాప్ ఫోటో వైపు చూస్తూ, మీరు కోరుకున్నట్టే జరుగుతుంది. వాళ్ళిద్దరూ కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నారు. మీరు మళ్ళీ మౌనిక కడుపులా పుట్టాలి అని ప్రతాప్తో నేరుగా మాట్లాడుతున్నట్టుగా అన్నది. సితారతో మాట్లాడిన తర్వాత యశ్వంత్ తల్లి గది వైపు చూసి బాధగా నిట్టూర్చి వెళ్ళాడు. మౌనికని గదిలో చూసి ఆశ్చర్యపోయాడు. కళ నిజమా అని కళ్ళు నలుచుకున్నాడు. మౌని అని ప్రేమగా పిలిచాడు. ఆ పిలుపుకి మౌనిక కరిగిపోయింది. ఒక్క అడుగులో అతన్ని చుట్టేసింది. మౌని, నువ్వు నన్ను క్షమించావా అని యశ్వంత్ ఆమెను చుట్టేస్తూ అడిగాడు. నేను క్షమించడం ఏంటి యశు? నువ్వే నన్ను క్షమించాలి. నువ్వు ఎంత చెప్తున్నా నీ మాట వినిపించుకోలేదు. అవమానించాను, అనుమానించాను. సారీ. నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో అంతకంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను అని మౌనిక చెప్పగానే యశ్వంత్ సంతోషం తట్టుకోలేకపోయాడు. మౌనిక, అసలు సితార ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసా అని యశ్వంత్ చెప్పబోతూ ఉంటే, వద్దు అన్నట్టుగా తల అడ్డంగా ఊపి, నాకు అంతా తెలుసు అని చెప్పింది. అంత మౌనికని గట్టిగా చుట్టేశాడు. గాలి కూడా దూరనంత దగ్గరగా ఇద్దరూ అల్లుకుపోయి ఉన్నారు. వాళ్ళ మధ్య ఉన్న ఎడబాటు ఈరోజు రాత్రితో దూరం అవ్వబోతుంది. వారి ఇద్దరి మధ్య తనువుల కలయికకి వాతావరణం కూడా సహకరించింది. యశ్వంత్ చెప్పినట్టుగానే సందీప్ వారం రోజుల్లో సితార దగ్గరికి వచ్చాడు. యశ్వంత్కి థ్యాంక్స్ చెప్పాడు.
తనకంటూ ఎవరూ లేరు. నువ్వు శ్రద్ధ చూపించి మళ్ళీ నాకు నా భార్య దక్కేలా చేశావు అని సందీప్ అన్నాడు. మౌనికకి, నిర్మలకి సారీ చెప్పి యశ్వంత్కి కృతజ్ఞతా భావంతో థ్యాంక్స్ అని చెప్పి సితార చాలా సంతోషంగా సందీప్తో కలిసి తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇష్టం లేకుండానే ఇద్దరు అక్క చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కానీ వాళ్ళు భర్తలతో ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. మాధవి ముందుగా నెల తప్పింది. ఇప్పుడు తనకి 5వ నెల. నీ కడుపెందుకు ఇంత పెద్దగా ఉంది అని హనీ అడిగింది. పాపకి ఏమని సమాధానం చెప్పాలో మాధవికి అర్థం కాలేదు. మీ నాన్నని అడుగు అని అరవింద్ని చురుగ్గా చూస్తూ అన్నది. సిగ్గెందుకు పడుతున్నావే హనీ? నువ్వు ఆడుకోవడానికి బోరింగ్గా ఉంది అంటున్నావు కదా, అందుకే నీతో ఆడుకోవడం కోసం మీ అమ్మ తన కడుపులో ఒక బుల్లి తమ్ముడునో లేక చెల్లినో పెంచుతుంది. వాళ్ళు పుట్టగానే నువ్వు వాళ్ళతో ఆడుకోవచ్చు అని అరవింద్ చెప్పగానే హనీ చాలా సంతోషపడిపోయింది. ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. మాధవిని పుట్టింటికి తీసుకుని వచ్చి ఘనంగా శ్రీమంతం జరిపిస్తున్నారు. మౌనిక, యశ్వంత్, నిర్మల శ్రీమంతం ఫంక్షన్కి వచ్చారు. ప్రతాప్ ఎక్కడా? ప్రతాప్ ఇప్పుడు కూడా రాలేదా అని మౌనికని యశ్వంత్ని అడిగాడు. నిర్మల వేషధారణను చూసి మూర్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి? ఎన్ని రోజులు మీరు ఎందుకు నాతో దాచిపెట్టారు అని ఏడుస్తూ అడిగాడు. బాధపడకండి అన్నయ్య, ఆయన రూపం మాత్రమే మన దగ్గర లేదు, కానీ ఆయన బ్రతికే ఉన్నాడు. మీ రూపంలో ఆయన కిడ్నీ, లివర్ని మీకు పెట్టారు. మీకే కాదు, చాలామందికి అతని అవయవాలన్నీ డొనేట్ చేసి ప్రాణాలని బ్రతికించాడు. ఇలా ఎంతమందిని బ్రతికించిన ప్రతాప్ ఎలా చనిపోతాడు అని నిర్మల చెప్పడంతో మూర్తి నిర్మలకి చేతులెత్తి దండం పెట్టాడు. మౌనికకి నీరసంగా ఉండడం వల్ల హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుని వచ్చింది. రిపోర్ట్స్ ఫోన్కి పంపించడంతో ఆమె వాటిని చూసి చాలా సంతోషపడిపోయింది. నాన్న, అత్తయ్య చెప్పింది కరెక్టే. మా అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళలేదు, తిరిగి నా కడుపులో పుట్టబోతున్నాడు అని మౌనిక అందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. యశ్వంత్ అయితే గాలిలో తేలిపోతున్నాడు. మాధవి హనీ కోరుకున్నట్టుగానే బాబుకు జన్మనిచ్చింది. తమ్ముడు పుట్టాడు అని సంతోషంతో వాడిని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా వాడితోనే ఉంది. అరవింద్ మాధవిని ఎంతో ప్రేమగా అపురూపంగా చూసుకుంటూ ఉన్నాడు. ఒక బాబు, పాప చాలా. ఇంకా ఎవరైనా కావాలా అని అడిగాడు. మీకు ఇష్టమైతే నాకు ఓపిక ఉన్నంత వరకు కంటూనే ఉంటాను అని మాధవి చెప్పగానే అరవింద్ నవ్వుతూ ఇక చాలు, నిన్ను బాధ పెట్టాలని నేను అనుకోవడం లేదు అని అన్నాడు. మౌనికకు కూడా నెలల నుండి అర్ధరాత్రి సమయంలో నొప్పులు రావడం మొదలుపెట్టాయి. మౌనిక అరిచే అరుపులు వింటుంటే యశ్వంత్కి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. మూర్తి, వాణి మౌనిక వల్ల ఇంట్లోనే ఉన్నారు. నిర్మల, వాణి ఆలస్యం చేయకుండా మౌనికని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. యశ్వంత్ ఎంత భయపడ్డాడో. మూర్తి యశ్వంత్కి ధైర్యాన్ని ఇచ్చాడు. హాస్పిటల్కి వెళ్ళిన 20 నిమిషాల తర్వాత బాబుని, పాపని ఎత్తుకొని నర్స్ యశ్వంత్ దగ్గరికి వచ్చింది. వాళ్ళని చూడగానే అప్పటి వరకు భయపడుతూ ఉన్న యశ్వంత్ చిరునవ్వు నవ్వాడు. మౌనిక ఎలా ఉంది అని అడిగాడు. ఆవిడ కూడా బాగానే ఉంది, ఇప్పుడు స్పృహలో లేదు అని నర్సు చెప్పింది. పిల్లలని తీసుకోండి అని ఆమె చెప్పగానే యశ్వంత్ భయపడిపోయాడు. అమ్మా, నేను ఎలా ఎత్తుకుంటానే అని అన్నాడు. నిజమే, వీడు ఇంకా చిన్న పిల్లవాడిలాగే చేస్తాడు, వీడికి 2 పిల్లలు పుట్టేశారు అని నిర్మల, వాణి ఆ 2 పిల్లలని దగ్గరికి తీసుకున్నారు. అబ్బాయి రూపంలో ప్రతాప్ మళ్ళీ పుట్టాడు అని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. యశ్వంత్ మౌనిక దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. పర్వాలేదు అని చెప్పింది. ఏంటి పర్వాలేదా? నువ్వు అరిచే అరుపులకి నా ప్రాణం పోయినట్టుగా అనిపించింది తెలుసా అని అతను నవ్వుతూ అన్నాడు. మరి తల్లి కావడం అంటే మామూలు విషయమా? పైగా నేను కవల పిల్లలకు జన్మనిచ్చాను, ఆ మాత్రం నొప్పులు ఉంటాయి కదా. అవునా, సరే కానీ మళ్ళీ ఇలాగే ట్రై చేద్దామా? సెకండ్ కాన్పులో కూడా 2 పిల్లలు పుట్టుతారనుకో, మన ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటారు. ఏంటి మళ్ళీనా? నేను ఈ నొప్పులన్నీ భరించాలా? అవసరం లేదు, ఈసారి నీ బదులుగా నేను అరుస్తాను, నువ్వు పిల్లలని కంటే చాలు అని యశ్వంత్ అనగానే మౌనిక కోపంగా చూస్తూ యశ్వంత్ తలపై ఒక దెబ్బ వేసింది. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు అన్న సంగతి మర్చిపోయి ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు. అబ్బబ్బా, ఆపండిరా,
ఫ్రెండ్స్ నుండి భార్యాభర్తల్లా మారారు. ఇప్పుడు అమ్మా నాన్నలు అయ్యారు. కనీసం పిల్లల ముందైనా పెద్దవాళ్ళలా ఉండండిరా అని నిర్మల చెప్పగానే యశ్వంత్, మౌనిక సిగ్గుపడిపోయారు. పిల్లలిద్దరినీ చూసుకొని మౌనిక ఎంతగానో మురిసిపోతూ ఉంది. పిల్లలకి బారసాల ఎంతో ఘనంగా జరిపించారు. మూర్తి పిల్లలిద్దరినీ పెద్ద ఫోటో దగ్గర పెట్టాడు. ఒరేయ్, చూస్తున్నావా, నీకు పుట్టిన వారసులని నేనే ఎత్తుకుంటాను అని మాట వరుసకు అన్నాను. కానీ నిజంగానే నువ్వు వీళ్ళని నాకు వదిలేసి వెళ్ళిపోయావు అని బాధపడుతూ ఉన్నాడు. మాధవి ఏ ఫంక్షన్కి వెళ్ళాలి అన్నా అరవింద్ ఆఫీస్ని వదిలేసి బాబుని ఎత్తుకొని మాధవి వెనకాలే తిరుగుతూ ఉన్నాడు. అరవింద్ను చూసి యశ్వంత్ కూడా తన పొజిషన్ని ఆలోచించుకొని, అంటే రేపటి నుండి నేను కూడా మౌనిక చుట్టూ ఇలాగే పిల్లలని ఎత్తుకొని మౌనిక చుట్టే తిరగాల అని అమాయకంగా అడిగాడు. అంతే కదా మరి అని అందరూ నవ్వుతూ అన్నారు. యశ్వంత్, అరవింద్ ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకున్నారు. వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. పిల్లల బారసాలలు, అన్నప్రసరణ, అక్షరాభ్యాసం, పుట్టినరోజులు, ఇలా పండుగలు అన్నీ జరిపించుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు. చనిపోతాడు అనుకున్న మూర్తి పిల్లల బోసి నవ్వుని చూసి ఆయుష్ని ఇంకా పెంచుకున్నాడు. ఇక దేవకమ్మ గురించి అయితే చెప్పే అవసరమే లేదు. నిర్మల మౌన వ్రతాన్ని వీడి మనవడిని మనవరాలిని చూస్తూ చాలా సంతోషంగా ఉంది. అందరి సంతోషాల మధ్య ఈ కథ ఇంతటితో సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. బాయ్ బాయ్.